చాలా మందికి నామోషి, నాకు హార్ట్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అవన్నీ దట్స్ మిత్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. యూ వోంట్ బిలీవ్, ఒక పేషెంట్ వచ్చారు మా దగ్గరికి, 3000 ప్లేట్లెట్ కౌంట్, జ్వరం 103, బాబు ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్, 3000 ప్లేట్లెట్ కౌంట్. జస్ట్ ఇమాజిన్. అండ్ ఈజ్ పాసింగ్ బ్లడ్ ఇన్ ద యూరిన్. ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, వచ్చారు, గ్యాస్ ఎక్కువ పట్టింది అనుకున్నారు. అండ్ చెస్ట్ అంతా నొప్పి వస్తుందని చెప్పి జస్ట్ లెఫ్ట్ ఇట్ ద సేమ్ డే. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ హీ వాజ్ డెడ్. వై డోంట్ యూ గెట్ ఇట్ చెక్డ్? ఉన్నది గ్యాస్ అని మీరు ఎట్లా ఇది చేసుకుంటారు? చాలామంది షుగర్ టాబ్లెట్స్ ఆపేస్తారు అట్లా. సడన్గా పెరాలసిస్ అటాక్స్, సడన్గా హార్ట్ అటాక్స్, ఇట్లాంటి వాటి వల్ల వస్తాయి. షుగర్ని రివర్స్ చేయొచ్చు మేడం? షుగర్ ఈజ్ రివర్సిబుల్. చాలామంది పేషెంట్స్కి షుగర్ ఆల్మోస్ట్ టాబ్లెట్ లేకుండా వీ హ్యావ్ టేకెన్ దెమ్ అవుట్. చాలామందికి ఏంటంటే మిత్ ఉంటుంది, నాకు 40 వచ్చినాయి, ఇప్పటివరకు నాకు షుగర్ లేదు, ఇకపై నా లైఫ్లో కూడా నాకు షుగర్ రాకూడదు అంటే కంప్లీట్లీ ఏం చేయాలి? హలో ఎవ్రీవన్, ఐఎమ్ బ్రూస్. వెల్కమ్ టు బ్రూస్లీ థాట్స్. ఇప్పటి వరకు నన్ను మీరు ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇప్పటి నుంచి నా కొత్త స్టెప్ పాడ్కాస్ట్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మన పాడ్కాస్ట్ గెస్ట్ డాక్టర్ కావ్య. ఈ పాడ్కాస్ట్లో డైలీ మన లైఫ్లో షుగర్, హార్మోన్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయని మాట్లాడటం జరిగింది. ఈ పాడ్కాస్ట్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కంప్లీట్ మొత్తం వరకు చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బ్రూస్లీ థాట్స్. హాయ్ మ్యామ్. హలో. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బేసికలీ స్ట్రెస్ వల్ల పొట్టొస్తుంది అంటారు. సో అసలు స్ట్రెస్ వల్ల పొట్ట రావడం ఏంటి? స్ట్రెస్ వల్ల యాక్చువల్లీ కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. అండ్ రీసెంట్గా యూత్లో చూస్తే ఎక్కువ మంది లేట్ నైట్స్ ఉండటం, అండ్ టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, జంక్ ఫుడ్స్ ఇట్లా ఎక్కువ అయ్యేసరికి కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల సో పొట్ట అనేది ఎక్కువగా వస్తుంది. సో దట్స్ ద మెయిన్ రీజన్ ఫర్ ఒబెసిటీ. లేట్స్ నైట్స్ ఇన్స్టాగ్రామ్ చూస్తూ కొంతమంది నిద్రపోరు. సో వాళ్ళకి హార్మోన్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? హార్మోన్స్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. బేసికలీ మనం 11 షెడ్యూల్ 10 or 11కి పడుకోవడం, మార్నింగ్ 6 or 7కి లేవడం, ఎక్సర్సైజ్ చేయడం, యాజ్ యూజువల్ ఫ్రమ్ ఓల్డ్ డేస్ అందరూ చెప్తుంటారు కదా, వేకప్ ఎర్లీ, స్లీప్ ఎర్లీ. సో దట్స్ ద మెయిన్ థింగ్ వై దే హ్యావ్ టోల్డ్ దిస్. హార్మోన్స్ అనేవి బాగా ఫ్లక్చువేట్ అవుతుంటాయి. నైట్ థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. కార్టిసాల్ హార్మోన్ అనేది స్లీప్ తక్కువ ఉన్నా ఎక్కువ అవుతుంది. అండ్ మెలటోనిన్ స్లీప్ హార్మోన్ అనమాట. అది మెలటోనిన్ హార్మోన్ తక్కువగా రిలీజ్ అవ్వడం, అండ్ అది ఏమవుతుందంటే వర్క్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. వర్క్ ప్రెషర్స్, మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం, అండ్ డిప్రెషన్లోకి వెళ్ళడం మెయిన్ కాజ్. అండ్ అబ్డామినల్ ఒబెసిటీ అంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం, ఇలా జరగడం వల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్, తొందరగా యూత్ ఈ మధ్య హార్ట్ అటాక్స్ అవి రావడం కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అంటే కొంతమంది, ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ఐడియా ఉన్నారా మీకు? మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. సో ఆయన 8 PM బ్రేక్ఫాస్ట్ చేస్తారంట. అంటే నైట్ అంతా వర్క్ చేస్తూ మార్నింగ్ స్లీప్ పడుకొని, సో ఈ స్లీప్ సైకిల్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి కూడా ఉంటుంది. సో ఈ స్లీప్ సైకిల్ వల్ల మన బాడీ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది. అంటే రెగ్యులర్ నైట్ షిఫ్ట్స్ మీరు చూస్తే ఆర్గనైజేషన్స్లో నైట్ షిఫ్ట్స్ కూడా ఒక 1 week ఒకళ్ళకి ఇస్తారు. మెయిన్ రీజన్ వాళ్ళు చేయలేక కాదు. మేజర్ ఇంపాక్ట్ ఆఫ్ హార్మోన్స్ ఆన్ ద బాడీ విల్ బీ మ్యాక్సిమమ్ డ్యూరింగ్ ద నైట్. వెన్ వీ స్లీప్ దేర్ ఆర్ మెనీ హార్మోన్స్ విచ్ విల్ బీ రిలీజ్డ్. సో ఆ టైంలో మనం యాక్టివ్గా ఉంటాం కాబట్టి ఆ టైంలో ఆ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. మనకి ఎప్పుడైతే మనం నిద్రపోతామో ఆ టైంలో హార్మోన్ ప్రొడక్షన్ అనేది యాక్యురేట్గా వస్తుంది. సో హూ ఎవర్ స్లీప్స్ ఎర్లీ, వేకప్ ఎర్లీ, దే హ్యావ్ ద మోస్ట్ ప్రొడక్టివ్ డే compared to whatever people who ever sleep late for whatever reasons, but that's going to cause a lot of trauma to them. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా మనకి అది ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్ రిగార్డింగ్ దిస్ స్లీప్ ఎర్లీ అండ్ రైజ్ అప్ ఎర్లీ. ఇప్పుడు ఇంకో కల్చర్ ఉంది మేడం, 4 AM బిర్యానీ, 8 PM టిఫిన్. సో ఈ రివర్స్ ఫుడ్ కల్చర్ వల్ల సో హార్మోన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి? దానివల్ల మేజర్ లెప్టిన్ హార్మోన్ అండ్ అదర్ గ్లూకాగాన్ హార్మోన్, ఇన్సులిన్ హార్మోన్స్ టైంకి సెక్రెట్ అవ్వవు. దానివల్ల డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒబెసిటీ, ఊబకాయం అనేది చాలా ఎక్కువ అందరికీ రావడానికి మెయిన్ రీజన్ అదే. మనము చిన్న పిల్లలు హార్ట్ అటాక్స్తో చనిపోవడం, ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ రావడం, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆల్ దీస్ డైటరీ హ్యాబిట్స్ అండ్ అవర్ రొటీన్. మన రొటీన్లోనే మన హెల్త్ ఉంటుంది.
వీ స్లీప్ వెరీ లేట్. సపోజ్ లైఫ్ ఆఫ్ ఎ డాక్టర్ ఇఫ్ యూ సీ, సో ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు ఇట్స్ కామన్ దట్ వీ హ్యావ్ టు గో. బట్ ఎవ్రీ డే వీ వోంట్ హ్యావ్ ఎన్ ఎమర్జెన్సీ. బట్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఎవరు అంటే ఎక్కువసేపు నైట్ లేచి ఉండి మార్నింగ్ అంతా నిద్రపోయి అలా చేసే వాళ్ళకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్, కార్టిసాల్ హార్మోన్, మెలటోనిన్ హార్మోన్ ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. సో దీనివల్ల మేజర్గా మనకి ఏంటంటే ఒళ్ళు రావడం, ఒబెసిటీ, కార్డియోవాస్కులర్ డిసీజెస్, యాజ్ ఐ టోల్డ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కూడా చాలా మందికి వస్తుంది, హైపోథైరాయిడిజం వస్తుంది. బీపీ ఎక్కువ మందికి చిన్న ఏజ్లో వస్తున్న మెయిన్ రీజన్ ఇది. మనం అనుకుంటాం కోపం వస్తే బీపీ అనుకుంటాం, కాదు, స్ట్రెస్ వల్ల మీకు హార్మోన్ రిలీజ్ ఎక్కువైతే అప్పుడు వస్తుంది బీపీ. సో దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. స్ట్రెస్ వల్ల హార్మోన్స్ హార్మోన్స్ రిలీజ్ ఎక్కువ అవుతుంది బాడీలో. దానివల్ల మీ బ్లడ్ వెజల్స్ అవన్నీ కూడా డైలేట్ అవ్వవు. మొత్తం ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అవ్వవో ఆటోమేటిక్గా బీపీ పెరుగుతుంది. ఓకే, యా. జంక్ ఫుడ్స్లో వచ్చేసి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ దిస్ ఒబెసిటీ. సో టీ అడిక్షన్ అని ఉంటుంది. సో కొంతమంది డైలీ టీ తాగుతూ ఉంటారు, 4 to 5 times టీ ఎక్కువ తాగుతూ ఉంటారు. సో టీ వల్ల షుగర్ వచ్చే ఛాన్స్ ఉందా? టీ వల్ల షుగర్ రాదు, కానీ టీలో వేసుకునే షుగర్ వల్ల అయితే వస్తుంది పక్కా. షుగరు, బెల్లము, ఖచ్చితంగా టీ వస్తుంది దానివల్ల ఈ డయాబెటీస్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. హైపోథైరాయిడిజం వస్తుంది. డైలీ వన్స్ మార్నింగ్ అండ్ నైట్, మ్యాక్సిమం మార్నింగ్ తీసుకుంటే ఒకసారి అయితే బెటర్, లేదా ఇఫ్ దే కాంట్ కట్అవుట్ ఈవినింగ్ ఒకసారి. మ్యాక్సిమం ట్వైస్ కంటే ఎక్కువ మనము టీ తీసుకోకపోవటమే మంచిది. సేమ్ కాఫీ వల్ల కూడా సేమ్ ఉంటుంది. సేమ్ కాఫీ వల్ల ఇంకా మీకు కాఫీలో కెఫెన్ అనే ఇది రిలీజ్ అవుతుంది. కెఫెన్ అనేది కెమికల్ ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే నిద్ర సరిగా పట్టకపోవడం. టీలో కూడా ఉంటుంది కానీ అది మినిమల్ క్వాంటిటీలో ఉంటుంది. మనం అనుకుంటాం టీ వల్ల యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బట్ ఆల్ దట్ ఈస్ మిత్. దట్ ఇస్ వాట్ వీ ఫీల్. లైక్ వాట్ ఎవర్ వీఆర్ ఫీలింగ్ ఈజ్ డిఫరెంట్. అది ఏంటంటే అది దాన్ని ఏమంటారంటే ప్లెసిబో ఎఫెక్ట్ అంటారు. సో ఇప్పుడు కొంతమంది ఉంటారు మన దగ్గరికి వస్తారు, ఒక టాబ్లెట్ ఇస్తే చాలు వాళ్ళకి మొత్తం సెట్ అయిపోయింది అనుకుంటారు. బట్ యాక్చువల్లీ ఆ టాబ్లెట్ మల్టీవిటమిన్ అయినా సరే, అలా టీ కూడా అనమాట. టీ తాగితే నేను సెట్ అయిపోతా, కాఫీ తాగితే నేను సెట్ అయిపోతా. దట్స్ కంప్లీట్లీ అవర్ మైండ్ సెట్. హెడ్ ఎక్ వస్తుంది, టీ తాగాలి, సో ఇలాంటివి కూడా సేమ్ ఉంటాయి. టీ తాగాలి, హెడ్ ఎక్కి టీకి సంబంధమే ఉండదు. అదే మోస్ట్లీ హెడ్ ఎక్, తలనొప్పి వస్తుందంటే టీ తాగు సెట్ అయిపోతుంది అని అంటారు. మోస్ట్లీ సండేస్ మేడం, సండేస్ అంటే మనకి చికెన్, మటన్. సో ఈ చికెన్, మటన్ తిన్న తర్వాత ఒక స్ప్రైట్, ఒక థమ్స్ అప్ తాగితే డైజెషన్ అవుతుంది అంటారు. సో ఇది మిత్తా, లేకపోతే ఇది బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? దట్స్ యాక్చువల్లీ వెరీ డేంజరస్. ఎందుకంటే ఈ చాలా మంది ఐ హావ్ సీన్ బిర్యానీ తిన్న తర్వాత కోక్ తాగడం, అట్లా చేయడం వల్ల డైజెషన్ కాదు, ఇన్ఫ్యాక్ట్ మీకు రివర్స్ అది డైజెస్టివ్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. చాలామందికి మీరు తర్వాత చూస్తే మోషన్స్ అవ్వడము అండ్ పొట్ట గ్యాస్ పేరుకోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. మెయిన్ రీజన్ ఏంటంటే ఇవి కార్బోనేటెడ్ డ్రింక్స్, ఏవి మనం మాట్లాడుకున్న కూల్ డ్రింక్స్ ఏవైనా కార్బోనేటెడ్ డ్రింక్స్. సో అండ్ ఈ బిర్యానీ వచ్చేసి దట్ ఈస్ అల్టిమేట్లీ స్పైసీ అండ్ ఫుల్ ఆఫ్ స్పైసెస్. సో దీస్ బోత్ కాంబినేషన్ విల్ కాజ్ మోర్ ఎఫెక్ట్ ఆన్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. అంటే మీ పొట్ట మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది అది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఒబెసిటీ, ఊబకాయం కూడా వస్తుంది. తొందరగా కొలెస్ట్రాల్ అనేది పేరుకుంటుంది రక్తనాళాల్లో, దానివల్ల గుండె సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇంకా చైనా అండ్ జపాన్లో యాక్చువల్లీ ఈ 2 కాంబినేషన్ బ్యాండ్. ఓకే. బికాస్ మెయిన్ రీజన్ ఇదే, హార్ట్ అటాక్స్ ఎక్కువ వాళ్ళు చూసారనమాట ఈ కాంబినేషన్లో. మన ఇండియన్స్కి ఇదే ఉండాలి, మన ఇండియన్స్కి పక్కా ఉండాలి, బిర్యానీ ఉంటే థమ్స్ అప్ ఉండాలి అంతే. సో అది కంప్లీట్గా ఆ కల్చర్ కొంచెం మార్చుకోవాలి. హ్యావ్ ఏ బటర్ మిల్క్ ఆర్ ఎనీ అదర్ జ్యూస్ ఆఫ్టర్ బిర్యానీ. యూ ట్రై టు అవాయిడ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఆఫ్టర్ బిర్యానీ. ఈ మధ్య డైట్ కోక్ అంటారు, షుగర్ ఫ్రీ కూల్ డ్రింక్స్ అంటారు. సో వాటి వల్ల షుగర్స్ వచ్చే ఛాన్స్ ఉందా? వాటి వల్ల షుగర్స్ అంటే వాటిలో కూడా షుగర్స్ ఉంటాయి, బట్ ద క్వాంటిటీ ఈజ్ లెస్ కంపేర్డ్ టు వాట్ ఎవర్. బట్ దే ఆర్ ఆల్సో కార్బోనేటెడ్ డ్రింక్స్, దే ఆర్ ఈక్వల్లీ డేంజరస్. బట్ వాట్ వీ థింక్ ఈస్ దట్ ఈస్ బెటర్ అంటారు కదా, మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. వాట్ వీ ప్రమోట్ వీ గెట్ ఇట్. సో హౌ వీ ప్రమోట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో షుగర్ రాకుండా ఉండాలంటే ఫ్రూట్స్ మొత్తం తినండి, ఫ్రూట్స్ మాత్రమే తింటే మీకు ఎలాంటి షుగర్ ఉండదు. సో అంత నిజమా? ఐ మీన్ ఫ్రూట్స్ అంత హెల్దీయా, అంత సేఫా?
ఫ్రూట్స్ అనేవి హెల్దీ, సేఫ్ కాదనట్లేదు. బట్ ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ లిమిట్స్. ఓకే. సో డైలీ ఫ్రూట్ ఇంటేక్ ట్వైస్ ఏ డే. ఖచ్చితంగా 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఐదర్ బనానా, యాపిల్, వాట్ ఎవర్ ఫ్రూట్, 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తినాలి. దానికి వల్ల ఏంటంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. అండ్ మనకి డయాబెటీస్, హైపోథైరాయిడ్, ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అవి కరెక్ట్ అవుతాయి తొందరగా. మనకి ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. బట్ అట్లని ఫ్రూట్స్ తింటేనే ఇదంతా రాదు అనేది లేదు. మనకి జెనెటిక్స్ మీద ఉంటుంది, మనకుండే స్ట్రెస్ లెవెల్స్ మీద ఉంటుంది, మీరు ఇందాక అడిగినట్టు మనము జంక్ ఫుడ్ మీద ఉంటుంది, లేట్ నైట్ స్లీప్స్ మీద ఉంటుంది. ఇవన్నీ చేసి మనం ఫ్రూట్స్ తిన్నా వేస్టే. ఓకే. సో వీ హ్యావ్ టు బీ టోటలీ డిపెండెంట్ ఆన్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ అండ్ కరెక్ట్ టైమింగ్. సో ఈ 3 ఉంటేనే హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే కొంతమంది ఫుడ్డే మానేసి ఓన్లీ ఫ్రూట్స్తోనే డే మీల్స్ చేస్తారు. సో అది సేఫా? దట్స్ అల్టిమేట్లీ రాంగ్. దట్స్ ఎ మిత్ యాక్చువల్లీ. దట్ వోంట్ వర్క్ అవుట్. ఓకే. సో వాట్ ఎవర్ యూ ఈట్, దెర్ ఇస్ ఎ సేయింగ్ ఏంటంటే మార్నింగ్ తినేటప్పుడు బ్రేక్ఫాస్ట్ రాజులాగా తినాలి, మామూలు లంచ్ వచ్చేసి మీడియంగా తీసుకోవాలి, నైట్ పాపర్ అంటే బెగ్గర్ లాగా కొద్దిగా తినాలి అని చెప్పి అంటారు. అట్స్ ఇన్ ఇంగ్లీష్ ప్రోవర్బ్ అనమాట. Okay. సో లైట్ ఫుడ్ ఇన్ ద నైట్ ఈస్ బెస్ట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగా తీసుకోండి, ఎందుకంటే డ్యూరింగ్ ద డే ద యాక్టివిటీ ఈజ్ మోర్ అండ్ వీ వర్క్ మోర్ డ్యూరింగ్ ద డే. అండ్ న్యూరాన్ సెల్స్ కూడా మనం పడుకొని లేస్తాం కాబట్టి యాక్టివిటీ అనేది మార్నింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాటికి మనం ఫుడ్ ఇస్తేనే అవి దే విల్ వర్క్ త్రూ అవుట్ ద డే అండ్ యువర్ ప్రొడక్టివిటీ విల్ ఇంక్రీజ్. ఓకే. అంటే ఇప్పుడు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రాజులాగా తినాలంటారు, బట్ కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే మంచిది, ఈవెన్ 16 అవర్స్ డైట్ కూడా ఉంటుంది, నైట్ ఎప్పుడో తిని 16 అవర్స్ తర్వాత మళ్ళీ మీల్ తీసుకోవాలి అంటారు. సో ఇది నిజమా? I don't accept that at all. According to me, you have to take small portions of meal. I mean, whatever you take, suppose 9 o'clock you have your breakfast, 11 o'clock you have some water or a fruit, 1 o'clock have your lunch. So automatic ఏమవుతుంది, క్వాంటిటీ తగ్గుతుంది. మళ్ళీ 3 o'clock 4 o'clock you can have your snacks. 7:30 close your dinner part. Night before you sleep take one fruit and sleep by 10 11. యూ వోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఆ తర్వాత మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. హెల్త్ అనేది మనం డైట్ చార్ట్ అట్లనే ప్రిపేర్ చేస్తాం. ఓకే. సో డైట్ చార్ట్ అనేది డైటింగ్ చేయడం కోసమని ఫుడ్ మానేస్తే మన వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా గ్రెలిన్ అనే అపెటైట్ హార్మోన్ ఉంటుంది, అదేంటంటే మనం ఫుడ్ తింటే ఒకలాగా బిహేవ్ చేస్తుంది, ఫుడ్ తినకపోతే ఒకలా బిహేవ్ చేస్తుంది. ఫుడ్ తినకపోతే అది ఇంకా రేజ్ అవుతుంది, అది రేజ్ అయ్యి ఏం చేస్తుంది, లెప్టిన్ హార్మోన్ని రేజ్ చేస్తుంది, దానివల్ల ఊబకాయం వస్తుంది. నేను తినకపోయినా లావ్ అవుతున్నా అంటారు చాలా మంది నా దగ్గరకు వచ్చి. మెయిన్ రీజన్ అది. ఉప్పు తక్కువ తీసుకో, ఉప్పు తీసుకుంటే నీకు కోపం పెరిగిపోతుంది, ఈ మధ్య కోపడుతున్నా కొంచెం ఉప్పు తగ్గించు అంటారు. సో ఉప్పుకి బ్లడ్ ప్రెషర్, ఐ మీన్ బీపీకి లింక్ ఏంటి అసలు? ఉప్పుకి బీపీకి లింక్ లేదు, కోపంకి బీపీకి కూడా లింక్ లేదు. ఉప్పుకి బీపీకి లింక్ ఎక్కడ అంటే, సపోజ్ హైపర్టెన్సివ్స్ మోర్ దాన్ 2 grams per day తీసుకుంటే ఉప్పు అనేది బీపీ అనేది రేజ్ అవుతుంది. ఆబ్వియస్లీ బీపీ ఉన్న వాళ్ళకి మనము జనరల్గా మజ్జిగలో కానీ పెరుగన్నంలో కానీ వీ అవాయిడ్ గివింగ్ సాల్ట్. ఓకే. సో సాల్ట్ ఇంటేక్ అనేది లెస్ దాన్ 2 grams per day ఉండాలి ఎవరికి, బీపీ ఉన్న పేషెంట్స్కి. కాకపోతే అది తీసుకోవడం వల్ల కోపం పెరగదు. ఓకే. ఓకే. అండ్ అట్లని బీపీ వల్ల కోపం పెరగదు. కోపం ఈజ్ కంప్లీట్లీ మన రియాక్షన్ అది అండ్ మన ఎమోషన్ అది. మనం మాట్లాడేది, మనం ఏం చేస్తున్నాము, మన బాడీకి వచ్చే ప్రాబ్లమ్ని ఎమోషన్తో లింక్ చేస్తున్నాం. అది బోత్ ఆర్ టోటల్లీ డిఫరెంట్. ఆల్కహాల్ తాగడం చాలా మంచిది, రోజుకు ఒక 90 తాగితే సేఫ్గా ఉంటారు అని డాక్టర్లే చెప్తున్నారని అంటారు. సో ఆల్కహాల్ తాగడం వల్ల షుగర్ ఎంత పెరిగే ఛాన్సెస్ ఉంది, అసలు ఈ 90 తీసుకోవడం వల్ల మంచిదే అని నిజమా? సో ఐల్ టెల్ యూ రిగార్డింగ్ దిస్. ఆల్కహాల్ జనరల్గా మన కొంతమంది ఏం చెప్తారంటే, మీకు బాగా ఎక్కువ ఆల్కహాల్ ఇంటేక్ తీసుకుని లివర్ ఏమన్నా ఎఫెక్ట్ అయితే డాక్టర్స్ ఏం చేస్తారంటే, జనరల్గా చెప్తున్నాను, సడన్లీ యూ కాంట్ స్టాప్ ఆల్కహాల్. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. సో ఆల్కహాల్ తగ్గేయమని చెప్తాం, అంటే 30 ml per day అలా తీసుకోండి, కానీ ఇంకంతకంటే పెంచొద్దు. అండ్ సపోజ్ వీక్లీ రోజు తీసుకునేవాడైతే అది చెప్తాం, లేదు వీక్లీ వన్స్ అలా తీసుకునేవాడైతే క్వాంటిటీ తగ్గించమని చెప్తాం, అంతవరకే. బట్ డైలీ ఆల్కహాల్ తీసుకుంటే హెల్త్ బాగుంటుంది అనేది తప్పు. ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు కాజ్ మోర్ అండ్ మోర్ లివర్ డ్యామేజ్, తర్వాత ఐసీయూలోకి వెళ్ళడమే అవుతుంది. అండ్ ఇట్ లీడ్స్ టు డెత్. ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ పెరిగితే డెత్ అయిపోతుంది. సో డైలీ 30 ml ఇస్ ఫైన్ అంటారు. 30 ml కూడా ఐ డోంట్ ఎండార్స్.
ఇట్స్ కంప్లీట్లీ పర్సనల్ చాయిస్, బట్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఓకే. మ్యామ్, గర్ల్స్‌కి పీరియడ్స్ టైంలో చాక్లెట్ క్రేవింగ్స్ ఉంటాయి. ఇది సైకలాజికల్‌గా ఉంటుందా? లేకపోతే అందరూ అడుగుతున్నారు కాబట్టి మనం అడగాలనే పాయింటా? లేకపోతే నిజంగా బాడీలో ఆ చాక్లెట్ క్రేవింగ్స్ ఎందుకొస్తుంది? 60% వచ్చేసి మనకి మెగ్నీషియం అనేది తగ్గుతుంది ఆ టైంలో లేడీస్కి. యాజ్ వెల్ హార్మోన్స్ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది. దానివల్ల చాక్లెట్ క్రేవింగ్స్ వస్తాయి. బట్ 40% ఏంటంటే పక్కన వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి అడిగే బ్యాచ్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఏదైనా కూడా చాక్లెట్ క్రేవింగ్స్ ఆర్ కామన్, బట్ నాట్ దట్ ఇంటెన్స్. ఓకే. అబ్బాయిలకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి మేడం? అబ్బాయిలకి కంప్లీట్గా అబ్బాయిలకే ఎక్కువ ఉంటాయి. అమ్మాయిలకి ఏంటంటే హార్మోన్స్ ఉంటాయి కాబట్టి మనం అనుకుంటాం, వీ నో గర్ల్స్కి హార్మోన్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ, లాక్టేషన్, ఎవ్రీ మంత్ పీరియడ్స్ ఇవి ఉంటాయి కాబట్టి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అది అది పిచ్చి పిచ్చిగా చేస్తుంది, అది ఇది అని మనం మాట్లాడుకుంటాం. కానీ అబ్బాయిలకు కూడా ఉంటాయి మూడ్ స్వింగ్స్. అంటే ఎలాంటి టైంలో వస్తాయి? అది జనరల్గా మనని బాగా ఇరిటేట్ చేసే క్యాండిడేట్ ఏదైనా టాపిక్ వస్తే జనరల్గా ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిలేషన్షిప్స్ యాజ్ వెల్. ఓకే. సపోజ్ ఇఫ్ 2 persons ఆర్ దేర్, సో మనకి ఎక్కడ కూడా వస్తుంది అనేది వీ హ్యావ్ టు పాయింట్ అవుట్ అండ్ రైట్ ఇట్ అవుట్ అండ్ వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్. సార్ట్ అవుట్ చేసుకోవాలి ఆ ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రాకుండా మనం ఏం చేయాలి అనేది సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఆ టాపిక్ రాగానే అవతల వాళ్ళకి కోపం వస్తుంది, ఇవతల వాళ్ళకి కోపం వస్తుంది. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ సచ్ థింగ్స్ అండ్ రైట్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ 2 persons హ్యావ్, ఆర్ మిమ్మల్ని మీరు బాగా ఇరిటేట్ చేసే ఇష్యూ ఏంటో రాసుకోవాలి మనం ఫస్ట్. సో దానికి మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అనేది రాసుకోవాలి. రెండోది, అందరూ మెడిటేషన్ అనేది అలవాటు చేసుకోవాలి. ఒక 10 minutes అట్లీస్ట్. దట్స్ బాబా లవ్ ఒక్కర్లేదు, అట్లీస్ట్ ఒక 10 minutes మెడిటేషన్ అనేది కంపల్సరీ. అండ్ ఎక్సర్సైజ్ చేయాలి, 45 minutes ఎక్సర్సైజ్. ఎందుకంటే ఎక్సర్సైజ్ వల్ల మనకి ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో దట్ విల్ కీప్ యూ కామ్. సో అండ్ మూడ్, స్ట్రెస్ లెవెల్ మీదే కదా మూడ్ చేంజ్ అయ్యేది. అది ఇంకోటి ఏంటంటే ఒకసారి కోపం వస్తే అది అన్నిటి మీద రిఫ్లెక్ట్ అవుతుంది. యువర్ యాంగర్ కిల్స్ యూ, ఇట్ వోంట్ కిల్ అదర్స్ పీపుల్ మే గెట్ మేబీ వర్డ్స్ ఎఫెక్ట్, మీ వర్డ్స్ వల్ల కొంచెం హర్ట్ అవుతారు అంతే, బట్ యువర్ ఓన్ యాంగర్ విల్ కిల్స్ యూ. తన కోపమే తన శత్రువు అంటారు కదా. సో యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ యాంగర్ టు కీప్ ఎవ్రీథింగ్ ఇన్ చెక్. సో దానికి ఏం చేయాలి అంటే మనకి ఎక్కడ ఏ విషయంలో కోపం వస్తుంది అనేది వీ హ్యావ్ టు సార్ట్ అవుట్. ఫస్ట్ మనం ఒక లిస్ట్ రెడీ చేసుకోవాలి, దాన్ని మనం ఎట్లా వర్కౌట్ చేయాలి. ఈ టాపిక్ వస్తే నేను ఇట్లా రియాక్ట్ అవ్వకూడదు, ఈ పర్సన్కి మనం ఎట్లా సమాధానం చెప్పాలి అనేది ముందే మెంటలీ ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి దాన్ని బట్టి మనము వీ హ్యావ్ టు కోఆర్డినేట్ అవర్ లైఫ్ స్టైల్. అంటే ఈ మూడ్ స్వింగ్ సైకిల్స్ అనేది అబ్బాయికి 7 daysలో ఇన్ని డేస్కి ఇలా మూడ్ స్వింగ్ అవుతుంది, ఇలా స్వింగ్ అవుతుంది అని ఉంటుందంట. సో ఇది హార్మోన్స్ వల్లనేనా? ఎట్లా? హార్మోన్స్ వల్ల యాజ్ వెల్ బయట స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఆల్ హ్యావ్ ఇంపాక్ట్. అండ్ చాలా మందికి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల కూడా వస్తుంది. మెయిన్గా బిజినెసెస్లో కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న బిజినెస్ పార్ట్నర్స్తో గొడవలు ఉన్నా వస్తుంది, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. సో వాట్ ఎవర్ ద ఫ్యాక్టర్, అట్లీస్ట్ వీక్లీ 2 అయితే ఖచ్చితంగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ రాదంటారు, అది నిజమేనా? యా, అంటే థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే ఇట్స్ డిఫికల్ట్ టు గెట్ ప్రెగ్నెంట్. ఎందుకంటే కరెక్ట్ టైంకి మనకి మెన్సెస్ రాకపోవడం అది జరుగుతుంది. అండ్ బేసికలీ ఆ హార్మోన్స్ అనేవి టైంకి రిలీజ్ అవ్వవు. థైరాయిడ్ ఏంటంటే ఇప్పుడు పెరుగుతూ ఉంటే బద్ధకం పెరిగిపోతుంటుంది బాడీలో, అంటే ఎవ్రీథింగ్ విల్ స్లో డౌన్. సో వెన్ ఎవ్రీథింగ్ స్లోస్ డౌన్ ఆటోమేటికలీ సిస్టమ్ స్లో అయిపోద్ది కదా. సో మనకి ఈ ప్రెగ్నెన్సీ ఇష్యూస్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇవన్నీ కూడా థైరాయిడ్ వన్ ఆఫ్ ద కాజ్ ఉంటుందన్నమాట. సో డైరెక్ట్ మనం చెకింగ్ చేసుకుని దేర్ ఆర్ ఫ్యూ ఫుడ్స్ టు అవాయిడ్ ఫర్ థైరాయిడ్ ఆల్సో. అండ్ వీల్ చెక్ యువర్ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అండ్ ఆ ప్రిస్క్రిప్షన్ దాని ప్రకారం మీకున్న డోసు, వెయిట్ దాన్ని బట్టి ఇస్తాము. సో ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉన్న వాళ్ళు కూడా థైరాయిడ్ చెక్ చేసుకోవాలి కంపల్సరీ. డెఫినెట్లీ. సో మేడం, అంటే థైరాయిడ్ అనేది మోస్ట్లీ ఉమెన్లోనే ఎక్కువ చూస్తున్నాము. సో వాళ్ళకి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంతగానంగా అనేసి? అంటే ఉమెన్లో మోస్ట్ కామన్, మెన్కి కూడా ఉంటుంది. ఓకే. ఉమెన్లో 60%, 70% ఉమెన్కి వస్తుంది. అది స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, హార్మోన్స్ అండ్ మనకి హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది కదా, సైకిల్ టు సైకిల్. ఇప్పుడు ఎవ్రీ మంత్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది, దానివల్ల హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఫస్ట్. రెండోది, కొంతమందికి తొందరగా చిన్న ఏజ్లోనే ఆపరేషన్స్ చేసేస్తారు, యూట్రస్ రిమూవల్ అది చేస్తారు. సో దానివల్ల కూడా ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల యూట్రస్ రిమూవల్ ఏదో ఒక రీజన్, సమ్ రీజన్ యూట్రస్ అనేది రిమూవ్ చేసినప్పుడు ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది పెరుగుతుంది కొంతమందికి.
కొంతమందికి స్ట్రెస్ వల్ల పెరుగుతుంది, కొంతమందికి జెనెటిక్గా వస్తుంది, వాళ్ళ మదర్కో ఫాదర్కో థైరాయిడ్ ఉంటే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అట్లా చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ వాట్ ఎవర్, ఇఫ్ యువర్ ఇమ్యూనిటీ ఈజ్ లో, థైరాయిడ్ విల్ ఆటోమేటికలీ హిట్ యూ. ఓకే. అండ్ స్ట్రెస్ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ వన్. అంటే మనకు థైరాయిడ్ వచ్చిందని ఎట్లా అర్థమవుతుంది? అయితే రెండు రకాలు ఉంటాయి థైరాయిడ్. హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం. తెలుగులో చెప్పాలంటే పేషెంట్ భాషలో హైపోథైరాయిడిజం అంటే లావయ్యే థైరాయిడ్, ఓకే. హైపర్ థైరాయిడిజం అంటే బక్కగా అయ్యే థైరాయిడ్. ఓకే. సో లావయ్యే థైరాయిడ్, ఐ మీన్ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు బాగా నిద్ర సరిగ్గా లేవాలనిపించకపోవడం, బద్ధకంగా ఉండటం అండ్ ఇరిటబుల్గా ఉండటం, ఓకే. అన్నీ వేసి కింద వేయడం, అవన్నీ చేస్తుంటారు. అండ్ లేడీస్కి అయితే మెన్సెస్ సైకిల్ సరిగ్గా రాదు చాలా మందికి. నెక్స్ట్ వచ్చేసి బాగా వాళ్ళకి కోల్డ్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు చిన్న ఫ్యాన్ వేసినా కూడా తట్టుకోలేరు వాళ్ళు, ఓకే. అంత కోల్డ్ తట్టుకోలేరు అనమాట. ఆ చల్లదనాన్ని కూడా తట్టుకోలేరు. అండ్ హెయిర్ ఫాల్, ఇవన్నీ మోస్ట్ కామన్ రీజన్స్ అనమాట. హైపోథైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం వచ్చేసి వెయిట్ తగ్గుతారు, వెయిట్ తగ్గిపోయి అసలు అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే అసలు వెయిట్ ఎందుకు తగ్గుతున్నారో వాళ్ళకే అర్థం కాదు. అండ్ బేసికల్లీ ఏమవుతుందంటే అప్పుడు మన హార్మోన్స్ అన్నీ హైపర్ యాక్టివ్లో ఉంటాయి. ఓకే. సో హైపర్ యాక్టివ్లో ఉండటం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఏది తిన్నా తొందరగా అరిగిపోవడం అండ్ బాడీ మెటబాలిజం అది బూస్టప్ ఎక్కువ ఉంటుంది. సో అది నార్మల్లో ఉండాలి, ఐదర్ పెరుగుతుంది తగ్గుతుంది. సో దాన్ని మనం బ్యాలెన్స్ చేయడమే వీఆర్ గివింగ్ ద ట్రీట్మెంట్. ఓకే. సో జనరల్గా నీటి బుడగలు అంటారు, అంటే ఏంటి మేడం? నీటి బుడగలు అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ డిసీజ్లో నార్మల్గా ఇట్లా నీటి బుడగలు అనేవి వస్తాయి. ఓవరీస్లో నార్మల్గా హార్మోన్స్ అనేవి ఋతుస్రావం టైంలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ కాకపోతే ఇట్లా నీటి బుడగలు అనేవి ఫామ్ అవుతాయి లేడీస్కి. సో అవి ఒకసారి వచ్చిన తర్వాత దానివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీ అందాలంటే ఓం అనేది కరెక్ట్ సర్క్యులర్ షేప్లో ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. ఓకే. సో అందులో నీటి బుడగలు ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఈ ప్రెగ్నెన్సీ అందడం అనేది కష్టం. సో నార్మల్గా వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్. ఫస్ట్ హార్మోన్ చెక్ అండ్ యువర్ స్కాన్స్ రెగ్యులర్గా చేయించుకొని దాన్ని బట్టి విల్ ట్రీట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. సంతానలేమికి వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో దాన్ని మనము ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది, ఏ హార్మోన్ వల్ల ఎక్కువ ఈ ఫామ్ అయినాయి అనేది తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ప్రతి మంత్ డాక్టర్ చెకప్లో ఉంటూ ఉండాలి. సో ఆటోమేటిక్గా, అండ్ అన్నిటికంటే ఎక్కువ 20% ఓన్లీ the medicines will work. Okay. 80% will be on your lifestyle. PCOSకి 20% మెడిసిన్స్ వర్క్ చేస్తే 80% మీ లైఫ్ స్టైల్, ఫుడ్ చాయిసెస్ వాటి మీదే ఉంటుంది. అంటే ఇప్పుడు పీసీఓడి అంటే అమ్మాయిలకి మనం చూస్తాం ఫేషియల్ హెయిర్ కానీ మాస్టాచ్, బియర్డ్, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది పీసీఓఎస్ వల్లనేనా, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా అవ్వచ్చా? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే ఆండ్రోజన్స్, మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతాయి లేడీస్లో. ఇప్పుడు మనకి ఏంటంటే ఫీమేల్ హార్మోన్స్ మేల్స్లో ఉంటాయి, కానీ డామినెంట్ టెస్టోస్టెరాన్ ఉంటుంది. లేడీస్కి మేల్ హార్మోన్స్ ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. ఏమంటారు, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, FSH, LH ఇవన్నీ ఎక్కువ ఉంటాయి లేడీస్లో. సో డామినెంట్గా ఎప్పుడైతే మనకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి ఈ PCOD వల్ల, అప్పుడు ఇట్లాంటి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అండ్ చాలామందికి ముస్టాచెస్ వస్తూ ఉంటాయి. దే ఫీల్ వెరీ ఎంబ్రాస్ టు ఈవెన్ కమ్ అవుట్ టు ద పబ్లిక్. అండ్ అన్ని ప్రాబ్లమ్స్, సొసైటీ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అది మనం ఏంటంటే అది ట్రీట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇంకొంతమంది ఏజ్డ్ లేడీస్కి కూడా ఆల్మోస్ట్ ఆఫ్టర్ 50 పోస్ట్ మెనోపాజల్, అంటే ఆఫ్టర్ మెన్సెస్ అయిపోయిన తర్వాత లేడీస్కి కూడా ఎక్కువ హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇంక్రీజ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్. ఆండ్రోజన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతాయి ఆ టైంలో. వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? వాటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ద లెవెల్స్, అంటే ఇది దేని వల్ల వస్తుంది అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. చాలా మంది చెక్ చేసుకోరు, బేసికల్లీ నామోషి పడతారు. అట్లేం లేదు, అది ఖచ్చితంగా చెక్ చేసుకుని ట్రీటబుల్ కాజే అది. సో దాన్ని బట్టి మనం హెయిర్, ఆల్రెడీ వచ్చిన హెయిర్ని మనం ఏం చేయాలి అనేది అసెస్ చేయాలి. అండ్ ఫర్దర్ ఇంకా ఇంక్రీజ్ అవ్వకుండా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్కి మెడిసిన్ వాడాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ కంప్లీట్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ స్లీప్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. ఓకే. షుగర్ని రివర్స్ చేయొచ్చా మేడం? షుగర్ ఈస్ రివర్సిబుల్ ఇన్ సమ్ కేసెస్. నేను మా దగ్గరికి వచ్చిన చాలా మంది పేషెంట్స్కి షుగర్ ఆల్మోస్ట్ టాబ్లెట్ లేకుండా వీ హ్యావ్ టేకెన్ దెమ్ అవుట్.
సో దే ఆర్, బట్ వీ హ్యావ్ టు ఫాలో ఫ్యూ డైట్ టిప్స్, డైట్ చార్ట్స్ అని ఇస్తాము. సో ఖచ్చితంగా అవి మనము ఫాలో అవ్వాలి. అట్లా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి రివర్స్ అవ్వదు అది మనకి. అట్లా అని చెప్పి ఒకేసారి టాబ్లెట్ తీసేయండి, ఒకేసారి ఇన్సులిన్ తీసేయడం అట్లాంటివి చేయకూడదు. ఓకే. వీ హ్యావ్ టు ఫస్ట్ స్టడీ ద పర్సన్. అసలు ఆ పర్సన్కి ఉన్న ప్రాబ్లం ఏంటి, ఎంత షుగర్ ఉంది, ఇంత ముందు ఎంత ఉంది, ఏం మెడిసిన్ వాడారు, అవన్నీ స్టడీ చేశాక ఈ పర్సన్కి ఇది స్టార్ట్ చేస్తాము అని చెప్పి స్టార్ట్ చేశాక ఫాలోఅప్లో ఉండాలి వాళ్ళు. ఓకే. ఫాలోఅప్లో ఉండి అండ్ వాళ్ళు కరెక్ట్ డయాబెటిక్ డైట్ చార్ట్స్ ఇస్తాము. ఆ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేస్తే ఆటోమేటిక్గా రివర్స్ అవుతుంది. చాలా మందికి రివర్స్ చేసాము. నైస్ నైస్. అంటే ఆల్రెడీ వచ్చిన షుగర్ని బ్యాక్ వెళ్ళిపోతుంది, మొత్తం నార్మలైజ్ చేయొచ్చు. నార్మలైజ్ చేయొచ్చు అండ్ దే ఆర్ లివింగ్ వితౌట్ టాబ్లెట్ మోస్ట్ ఆఫ్ మై పేషెంట్స్. నైస్. అంటే ఇప్పుడు లైఫ్లో అసలు షుగర్ రాకూడదంటే, అంటే ఒక 40 years వరకు నాకు 40 వచ్చినాయి, ఇప్పటి వరకు నాకు షుగర్ లేదు, ఇకపై నా లైఫ్లో కూడా నాకు షుగర్ రాకూడదు అంటే కంప్లీట్లీ ఏం చేయాలి? కంప్లీట్గా మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నట్టు ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్, దెన్ వాకింగ్ 40 minutes రెగ్యులర్లీ, ఓకే. అండ్ ధ్యానం, మెడిటేషన్ ఫర్ 10 minutes డైలీ. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యోగా యూ కెన్ ప్రాక్టీస్ యోగా యాజ్ వెల్. అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. అండ్ మనకి ఎక్కడ కోపం వస్తుంది అనేది వీ హ్యావ్ టు సార్ట్ అవుట్ అండ్ బిహేవ్ అకార్డింగ్లీ. అంటే మన ఎమోషన్స్ అనేవి కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా హార్మోన్స్ రిలీజ్ వల్లే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సెకండ్ వచ్చేసి డైట్ వచ్చేసి అన్ని స్మాల్ 2 hours ఒకసారి ఏదో ఒకటి తీసుకోవడం అలా చేయాలి. యువర్ బ్రేక్ఫాస్ట్ షుడ్ బి ద బిగ్గెస్ట్ థింగ్ యూ ఈట్ ఇన్ ఎ డే. బ్రేక్ఫాస్ట్ బాగా తీసుకోండి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ షుడ్ బి మీడియం, నైట్ డిన్నర్ షుడ్ బి లైట్ అండ్ కంప్లీట్ యువర్ డిన్నర్ బిఫోర్ 7-7:30. ఇంకా కొంతమంది అయితే 5, 4:30, 5కే కంప్లీట్ చేసేస్తారు డిన్నర్. 5:30కే? అంటే కొంతమంది 10 వరకు కూడా తింటారు కదా. 10 ఇప్పుడు మినిమల్. ఓకే. అసలు కొంతమంది 2-3 కూడా తింటారు కదా నైట్. 4 AM బిర్యానీస్. సో దట్స్ నాట్ గుడ్. లేట్ నైట్ స్నాకింగ్ అది కూడా అవాయిడ్ చేయండి. అండ్ స్నాకింగ్ చేయకుండా ఫ్రూట్ తినండి. దట్స్ గోయింగ్ టు రిలీజ్ గుడ్ సెన్సెస్ టు యూ అండ్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అండ్ బాడీ మీద అంత ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు మనం తీసుకునే డైట్ని మనము ఏం చేస్తున్నామంటే న్యూట్రిషియస్ డైట్గా వీ హ్యావ్ టు కన్వర్ట్ అంతే. అండ్ టైమింగ్ సెట్ చేసుకోవాలి. మేజర్ లాజిక్ అదే, టైమింగ్ సెట్ చేసుకోవాలి, మనం తీసుకునేది కరెక్ట్ తీసుకోవాలి. అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం అండ్ సిగరెట్ స్మోకింగ్, వాట్ ఎవర్, ఈ మధ్య డ్రగ్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి కదా. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా అబ్స్టైన్ చేసి వీ హ్యావ్ టు రెడ్యూస్ ఆల్కహాల్ ఇంటేక్. ఇవన్నీ చేయగలిగితేనే వీ విల్ అచీవ్ వాట్ ఎవర్ గుడ్ హెల్త్ వీ వాంట్. ఓకే. ఇప్పుడు డైట్ అంటే ఇప్పుడు జనరల్గా కొంతమంది 3 times రైసే తినకూడదు, ఐ మీన్ 3 పూట్ల రైస్ తినకూడదు అంటారు. సో ఇప్పుడు 3 పూట్ల రైస్ తినడం వల్ల షుగర్ వచ్చే అవకాశం ఉందా? 3 పూట్ల రైస్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ బర్న్ ఇట్. ఓకే. సో కొంతమందికి బర్న్ చేసే కెపాసిటీ ఉంటుంది, కొంతమందికి ఎంత వర్కౌట్ చేసినా అది బర్న్ అవ్వదు. అది బాడీ మెటబాలిజంని బట్టి ఉంటుంది. బెటర్ ఆప్ట్ ఫర్ 1 meal ఇన్ ద ఆఫ్టర్నూన్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ ఇట్స్ బెటర్ టు గో లైక్ బ్రేక్ఫాస్ట్ అయినా రైస్ తక్కువ, కర్రీ ఎక్కువ తింటాం, అలా చేయొచ్చు. ఓకే. సో మేజర్గా రెడ్యూస్ యువర్ పోర్షన్స్ ఆఫ్ రైస్. కొంతమంది ఏంటంటే మొత్తం రైసే మానేస్తారు అండ్ షుగర్ అంటే షుగరే మానేస్తారు. డోంట్ డూ దాట్, డోంట్ గో ఫర్ ఎక్స్ట్రీమ్స్. జస్ట్ మీడియం క్వాంటిటీస్, మీడియం పోర్షన్స్, మీరు తినేది కరెక్ట్గా తగ్గించి తినండి. ఆబ్వియస్లీ యువర్ వెయిట్, యువర్ హార్మోన్స్, ఎవ్రీథింగ్ విల్ సెటిల్. అంటే ఇప్పుడు కంప్లీట్గా షుగర్ మానేద్దాం అనుకుంటారు, అంటే ఈ షుగర్ ప్రొడక్ట్స్ కానీ షుగర్ ఏదైతే ఇంట్లో ఉందో ఇవన్నీ కంప్లీట్గా ఆపేస్తే అంటే బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, సపోజ్ ఇప్పుడు మనము డైలీ ఒక వర్క్ చేస్తూ ఉంటాము, సడన్గా మనం పని మానేస్తే ఏమైపోతాం? లో అయిపోతాం. ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ టు బాడీ. ఓకే. సో షుగర్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ బట్ ఇన్ మినిమల్ క్వాంటిటీస్, నాట్ దట్ ఎక్స్టెంట్ మనకి 4-5 స్పూన్లు వేసి తిప్పి మొత్తం అట్లా అని చెప్పి. షుగర్ క్రేవింగ్స్ ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు, అసలు ఇంకా తట్టుకోలేకుండా వాళ్ళు నాకు షుగర్ లేకపోతే నేను బతకలేను అని. డయాబెటిక్స్ మా దగ్గరికి వచ్చే వాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, పీసీఓడి ఉన్నోళ్ళు వెయిట్ లాస్ అవ్వరు చాలా మంది. వస్తారు వచ్చి మేము టాబ్లెట్స్ వాడుతున్నా అవ్వట్లేదు అంటారు. మీరు ఏం తింటారు అని అప్పుడు నేను అడుగుతాను. మనం ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఇది అవుతుంది అంటే మనం నెక్స్ట్ దాన్ని టాబ్లెట్ మార్చి రాస్తారు యూజువల్గా అందరూ. నేనేం అడుగుతానంటే అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది, మన డైట్ ఏంటి అనేది కంప్లీట్గా
రాసి ఇవ్వమని చెప్తాను. ఓకే. సో వెన్ ద పేషెంట్ రైట్స్ ఐ విల్ టెల్ దెమ్ వాట్ టు టేక్. సో వాళ్ళ కంఫర్టబుల్ ఫుడ్ వాళ్ళది ఇంక్లూడ్ చేసి డైట్ చార్ట్స్ ఇస్తాం మేము. సో ఆటోమేటిక్గా దే వోంట్ మిస్ వాట్ దే వాంట్ యాజ్ వెల్, ఎవ్రీథింగ్ విల్ సెట్ ఇన్ ప్లేస్. ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది మ్యాంగోస్ తింటే షుగర్ వస్తుంది అంటారు. సో షుగర్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా మ్యాంగోస్ని, స్వీట్ మ్యాంగోస్ని అవాయిడ్ చేయాలి అంటారు. అంటే నిజంగా మ్యాంగోస్ వల్ల షుగర్ ఎఫెక్ట్ అవుతుందా? షుగర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మ్యాంగోస్ వల్ల, బట్ అట్లని కంప్లీట్ నార్మల్గా మ్యాంగోస్ తింటే ఏం కాదు. ఎనీథింగ్ ఇన్ లిమిట్స్లో ఖచ్చితంగా ఉండాలి. షుగర్ ఉన్న వాళ్ళైతే వీక్లీ వన్స్ అలా తీసుకున్నా, బట్ ఆ ఇంపాక్ట్ 15 days దాకా ఉంటుంది బ్లడ్లో. ఓకే. సో అట్లని మన వాళ్ళు ఆపరు. ఆ టాబ్లెట్ ఒక పూట వేసేదైనా 3 పూట్ల వేసైనా మ్యాంగోస్ అయితే తింటారు, కానీ దట్ విల్ షో అప్ ఇన్ బ్లడ్ ఇన్ 15 days. అండ్ మనకి మెయిన్గా HbA1c అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే మనకి 3 months యావరేజ్ షుగర్ అనమాట. అందులో కనపడిపోద్ది. ఇప్పుడు నా దగ్గరికి పేషెంట్స్ వస్తారు, మా నార్మల్ ఫాస్టింగ్ తినకముందు తిన్న తర్వాత షుగర్ చేయించుకొని వస్తామంటారు. బట్ అది చూసిన తర్వాత HbA1c చూస్తాను నేను యూజువల్గా. చూస్తే ఆటోమేటిక్గా నాకు అర్థమైపోతుంది. మీరు ఆ మ్యాంగోస్ తిన్నారు కదా అని అడిగామనుకోండి, ద ఆన్సర్ విల్ కమ్ అవుట్. ఓకే. ఇప్పుడు HbA1c టెస్ట్ అంటే 3 months మీ హిస్టరీ మొత్తం వస్తుందా? తెలిసిపోతుంది. ఇప్పుడు అప్ డౌన్ అవుతుంటుంది కదా షుగర్. వీడేంటి మార్నింగ్ ఫాస్టింగ్ 100 ఉంది, తిన్న తర్వాత 170 ఉంది, నాకు నార్మల్ షుగర్ అనుకుంటాం. బట్ చెక్ యువర్ HbA1c యాజ్ వెల్. HbA1c కూడా ఫ్లక్చువేట్ అవుతా ఉంది. సపోజ్ ఇట్ షుడ్ బి బిలో 5.7 to 6.5 ఇస్ ప్రీ డయాబెటీస్ రేంజ్. 6.5 బిలో ఉంటే కొంచెం బెటర్ అన్నట్టు. నీకు అసలు అది చెక్ చేసుకోరు అండ్ దే థింక్ దట్ ఇట్ ఈస్ నార్మల్ అండ్ స్టార్ట్ ఈటింగ్ మ్యాంగోస్. వాట్ హ్యాపెన్స్ ఈస్ సడన్ గా షూట్ అప్ అవుతుంది అట్లాంటి వాళ్ళకి. HbA1c ఎక్కువ ఉండి కొంతమందికి 6.5 బిలో ఉండాల్సిన 13 ఉంటుంది HbA1c. నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో 13-14 ఐ హ్యావ్ సీన్ మ్యాక్సిమం. అండ్ దేర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ నా దగ్గరకు ఫస్ట్ వచ్చినప్పుడు నార్మల్ ఉంది, మేము మ్యాంగోస్ తింటున్నాం అది చెప్తారు. నేను అన్నాను అసలు అది ఆపేసేయాలని చెప్పా ఒక పేషెంట్కి. ఒక 1 weekలో 600 షుగర్తో వచ్చాడు. 600. అంటే సర్వైవ్ అవ్వచ్చా మేడం అంత షుగర్? విత్ ఇన్ 2 days వీ హ్యావ్ కరెక్టెడ్ హిమ్. మళ్ళీ టాబ్లెట్స్ తీసేసి ఇన్సులిన్కి షిఫ్ట్ చేసి హీ కేమ్ ఇన్ ఎ వెరీ కన్ఫ్యూజ్ స్టేట్. కోమాలోకి స్లిప్ అయ్యే స్టేజ్లో వచ్చాడు. సో బీ కాషియస్. ఇది మనము షుగర్ ప్రోడక్ట్స్ తీసుకొని టాబ్లెట్ వేసుకుంటే సెట్ అయిపోద్ది అనుకోవద్దు. దట్స్ గోయింగ్ టు షో ఇన్ యువర్ బ్లడ్. HbA1c అనేది ఒక వార్నింగ్. మనకు షుగర్ కంట్రోల్లో లేదు 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 అని చెప్తా ఉంటుంది, బట్ వీ ఇగ్నోర్ ఇట్. అండ్ మనం తీసుకునే ఫుడ్డే కదా, మనమే చూసుకుంటాం. అది 1 weekలో 600 షుగర్తో వచ్చాడు. అండ్ విత్ ఇన్ 2 days he got discharged with normal sugars, బట్ ఇప్పుడు ఇన్సులిన్ మీద ఉన్నాడు. సో యు ఆర్ డూయింగ్ ఇట్ టు యువర్ ఓన్ బాడీ. అంటే ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. సో వాళ్ళు అది ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా మేడం? అంటే స్టార్ట్ అవుతుంది అనేది యూజువల్గా యూరిన్ ఎక్కువ వెళ్ళాల్సి రావడం నైట్, అండ్ వెయిట్ లాస్ అవ్వడం, అండ్ ఎక్కువ వాటర్ తాగాలనిపించడం, కొంతమందికి ఎక్కువ ఆకలి అవుతూ ఉంటుంది, కొంతమందికి నీరసం, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, కొంతమందికి ఏంటంటే బ్రెయిన్ ఫాగ్, అసలు ఏం అర్థం కాదు చుట్టూ ఏం జరుగుతుందని. అట్లాంటి టైమ్స్లో బెటర్ యూ గెట్ యువర్ బ్లడ్ టెస్ట్ డన్. ఏం కాదు, నిద్రపోతే సెట్ అవుద్ది, నాకు టాబ్లెట్ వేసుకుంటే సెట్ అవుద్ది, మెడికల్ షాప్లో ఒక టాబ్లెట్ కొనుక్కొని వేసుకుంటే సెట్ అవుద్ది అనేది ఇట్స్ ఇంపాసిబుల్. అది ఇట్ విల్ షో అప్ ఇన్ ఏ మోర్ డేంజరస్ వే. ఇంకా మీరు కొత్త ప్రాబ్లం తెచ్చుకుంటున్నారు. మెడికల్ షాప్లో ఈ టాబ్లెట్స్ కొనుక్కోవడం తప్పు కాదు, బట్ నీకున్న కాజ్ ఏంటో తెలుసుకుని అప్పుడు తీసుకో టాబ్లెట్స్. యూ హ్యావ్ టు నో ద కాజ్. మన కాజ్ లేనిది వీ కాంట్ ఫైండ్ అవుట్ ద ఎఫెక్ట్. మన బాడీలో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా, సపోజ్ ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. రీసెంట్లీ వన్ ఆఫ్ మై ఫాదర్స్ ఫ్రెండ్, ఇది కామన్గా అందరూ నోటీస్ చేస్తాము, ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, వచ్చారు, గ్యాస్ ఎక్కువ పట్టింది అనుకున్నారు, అండ్ చెస్ట్ అంతా నొప్పి వస్తుందని చెప్పి జస్ట్ లెఫ్ట్ ఇట్ ద సేమ్ డే. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ హీ వాజ్ డెడ్. వై డోంట్ యూ గెట్ ఇట్ చెక్డ్? ఉన్నది గ్యాస్ అని మీరు ఎట్లా ఇది చేసుకుంటారు? గెట్ 1 ECG డన్. మీకు అంత ఇబ్బంది అనిపిస్తే ఒక ECG చేయించండి. ECG ఎంత కాస్ట్ ఉండదు, 100-200 రూపీస్ ఉంటుంది. దానికోసం మనము మన లైఫ్ని అయితే ఇది చేసుకోలేం కదా. దే ఫీల్ వెరీ బ్యాడ్ అనమాట. చాలామందికి నామోషి, నాకు హార్ట్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అవన్నీ, దట్స్ మిత్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. సో మన హెల్త్ని చెక్లో ఉంచుకోవడం అనేది బెస్ట్. నేనైతే నా పేషెంట్స్కి ఏం చెప్తా అంటే ఎవ్రీ 3 months వీ కండక్ట్ క్యాంప్స్ హాస్పిటల్లో. మొత్తం హెల్త్ ప్రొఫైల్ చేస్తాం మా పేషెంట్స్ ఎవరైతే వస్తారో.
వీల్ చెక్ దేర్ ఈసీజీస్ అవన్నీ కూడా చెక్ చేస్తాం. చెక్ చేసి దాన్ని బట్టి వీ అడ్వైస్. అండ్ నో వన్ హ్యాస్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ హూ ఎవర్ కమ్స్ టు అస్ ఆర్ ఆల్వేస్ ఇన్ గుడ్ హెల్త్. అంటే షుగర్ ఒక 10-15 తగ్గినా పెరిగినా, థైరాయిడ్ కొంచెం తగ్గి పెరిగినా, బట్ దెర్ ఈజ్ నో సడన్ డెత్. సడన్గా చనిపోయారు అనేది ఏ పేషెంట్ జరగలేదు ఇప్పటి వరకు, బికాస్ వీ కంప్లీట్లీ కీప్ దెమ్ అండర్ కంట్రోల్. అంటే ఇప్పుడు టైప్ 2 నుంచి రివర్స్ రావచ్చు మేడం? అంటే నార్మల్ టైప్ 2 నుంచి కూడా రివర్స్ రావచ్చు. టైప్ 1 డిఫికల్ట్, ఎందుకంటే ఇన్సులిన్ మీద ఉంటారు, దే టేక్ లాట్ ఆఫ్ టైం. టైప్ 2 అనేది మనకి మనం చెప్పినట్టు లైఫ్ స్టైల్, డైట్ చార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ దే డూ, ఖచ్చితంగా వస్తారు. ఓకే, అంటే డైట్ లైఫ్ స్టైల్. అండ్ ఇంకోటి, ఇప్పుడు నేను షుగర్ మెడిసిన్ ఆపేస్తాను, నాకు తగ్గించండి అంటే అట్లా కుదరదు. యూ హ్యావ్ టు, మీ షుగర్ని బట్టి మీకు మెడిసిన్ ఇస్తాం, ఈ టైంకి మీరు రావాలి అంటే మీరు వచ్చి డాక్టర్కి ఫాలోఅప్ అవ్వాలి. అయిన తర్వాత దాన్ని బట్టి విల్ రెడ్యూస్. అది కూడా షుగర్కి కూడా 40% టాబ్లెట్స్, 60% విల్ డిపెండ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్. సో అది మన చేతిలోనే ఉంటుంది. టెన్షన్స్ పెరిగి చాలా మంది షుగర్ టాబ్లెట్స్ ఆపేస్తారు. అట్లా షుగర్ టాబ్లెట్స్ 1 వీక్ అయిపోయి అంత క్యాజువల్గా చెప్తారు 400 ఉంటుంది అక్కడ షుగర్. అసలు అది వాళ్ళు చాలా ఈజీ తీసుకోండి, నాకేం అనిపించలేదు అంటారు. సడన్గా పెరాలసిస్ అటాక్స్, సడన్గా హార్ట్ అటాక్స్, ఇట్లాంటి వాటి వల్ల వస్తాయి. అండ్ రెగ్యులర్ హెల్త్ చెకప్ ఈజ్ మ్యాండేటరీ. అది మనం రెగ్యులర్గా హెల్త్ మన ఇప్పుడు రెగ్యులర్గా మన వర్క్ ఎట్లా చేస్తామో హెల్త్ని కూడా అంతే కంట్రోల్లో ఉంచుకోవాలి. హెడేక్ వచ్చింది, ఒకరోజు పడుకుంటే తగ్గిపోతుందిలే, ఆ హెడేక్ కెన్ లీడ్ టు మైగ్రెయిన్, ఆ హెడేక్ కెన్ లీడ్ టు బీపీ, హైపర్ టెన్షన్. సో డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. మనం ఏంటి అనేది చెక్ చేసుకుంటే దాన్ని బట్టి వీ కెన్ సార్ట్ అవుట్, కానీ వీ కాంట్ పుట్ అవర్ హెల్త్ ఇన్ డేంజరస్ సిచ్యువేషన్. ప్రెగ్నెన్సీ అందకపోవడానికి మేజర్లీ రీజన్స్ ఏమి ఉంటాయి మేడం? హార్మోన్సా? ఇంకా ప్రెగ్నెన్సీ అందకపోవడానికి మేజర్ రీజన్స్ హార్మోన్స్ ఒకటి. ఇప్పుడు ఎక్కువ మంది లేట్ కన్సీవింగ్కి వెళ్తున్నారు. అట్లని కొంతమంది మ్యారేజ్ అయిన 1-2 ఇయర్స్ నుంచే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ స్టార్ట్ చేయడము అవి చేస్తుంటారు. బట్ వాట్ ఐ అడ్వైజ్ ఇస్ టేక్ యువర్ టైం. అది కపుల్ డిసైడ్ అవ్వాలి అండ్ మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఖచ్చితంగా ఈ టైం అని సెట్ చేసుకోవాలి. అండ్ మనకి ఈ టైంలో వాట్ ఎవర్ సొసైటీ కోసం కాదు, వీ హ్యావ్ టు లివ్ ఫర్ అవర్ సెల్ఫ్స్. దట్స్ వాట్ ఐ సే. అండ్ చెక్ యువర్ హార్మోన్స్. ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ ఏ ప్రెగ్నెన్సీ, గో టు యువర్ డాక్టర్, చెక్ యువర్ హార్మోన్స్. మనకి ఎట్లా ఉన్నది అనేది సిచ్యువేషన్ బట్టి ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఇట్. ఆర్ ఇఫ్ యు ఆర్ రెడీ టు టేకప్, దెన్ యూ గో ఫర్ ఏ ప్రిలిమినరీ చెకప్. బట్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. లేదు అనుకుంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీకి ట్రై చేయడమే. ఇఫ్ దిస్ ప్రాబ్లమ్ ఎగ్జిస్ట్, చాలా మందికి ఏంటంటే మిత్ ఉంటుంది, 2-3 ఇయర్స్ ప్రెగ్నెన్సీ అందకపోతే నాకు రాదేమో అని చెప్పి ఇంకా అన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు. బట్ దట్స్ నాట్ ద వే. మేబీ యువర్ బాడీ మే రియాక్ట్ లేటర్, ఆర్ మేబీ ద టైమింగ్ ఈస్ డిఫరెంట్. సో యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్. అండ్ ఫర్ ఎవ్రీథింగ్ IVF or IUI, whatever is not a solution. Whatever, you have to know your period timing, and you have to discuss with your partner, and whatever you have to discuss with your gynac. రెగ్యులర్గా obstetrician, gynecologist సంప్రదిస్తూ అది ప్లాన్ చేసుకోవాలి. కానీ దట్ విల్ బీ ఫైన్. అని అందకపోవడం అనేది మెయిన్ రీజన్ హార్మోన్స్, లేట్ ఏజ్లో మ్యారేజ్ అవ్వడం, కొంతమందికి డయాబెటీస్ వల్ల, కొంతమంది థైరాయిడ్ వల్ల, మనం అనుకున్నాం PCOS ఒకటి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమంది సిండ్రోమ్స్ ఉంటాయి, టర్నర్ సిండ్రోమ్ అని, అట్లా డిఫరెంట్ సిండ్రోమ్స్ ఉంటాయి. అట్లా ఉన్న వాళ్ళకి హెల్త్ కండిషన్స్ వల్ల, బీపీ ఉన్న వాళ్ళకి కూడా తొందరగా అందదు. సో అట్లా డిఫరెంట్ ప్రెగ్నెన్సీ అందదా? ఎందుకంటే మేజర్గా ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా వాళ్ళకి టైంలో పెరుగుతుంది, ప్రెగ్నెన్సీ టైంలో, బికాజ్ యువర్ హార్మోన్స్ ఆర్ ఆన్ ద రేస్. సో ఆటోమేటికలీ బీపీ ఇంక్రీజ్ అవుతుంది. ఆ టైంలో అబార్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ ALP నార్మల్గా కొంతమందికి యాంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ అని ఉంటుంది. అది కూడా ఉన్నవాళ్ళకి, ఆప్లా సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ అందదు. అట్లని అది ప్రాబ్లం ఏంటనేది మనం డిసైడ్ అవ్వటం కాదు. ఫస్ట్ కపుల్ రెగ్యులర్గా మనకి వాళ్ళిద్దరూ డిసైడ్ అవ్వాలి. అది ఫస్ట్ కపుల్లో మధ్య ఉండే ప్లాన్ని బట్టి, ఇఫ్ దే ఆర్ ప్లానింగ్, దెన్ దే హ్యావ్ టు గో ఫర్ ఏ హెల్త్ చెక్. అండ్ అట్లని నేను లేడీసే చేయించుకోవాలి, జెంట్స్ చేయించుకోకూడదు అనేది కూడా ఉంటుంది. జెంట్స్ ఆల్సో షుడ్ గెట్ చెక్డ్
ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి వీ హ్యావ్ టు రైట్ మెడికేషన్ ఆర్ వాట్ ఎవర్ వాళ్ళు అడ్వైస్ చేస్తారు, దాన్ని బట్టి యూ కెన్ ప్లాన్. అంటే ఇప్పుడు పీసీఓడి, పీసీఓఎస్ ఉంటే అసలు ప్రెగ్నెన్సీ రాదని ఉంటుందా? అంటే అది మనము వాడే హార్మోన్స్, మన హార్మోన్ లెవెల్ని కరెక్ట్ చేస్తే వస్తుంది. ఓకే. సో అవి కరగటానికి, నీటి బుడగలు అనేవి కరగటానికి హార్మోన్స్ అవి మనము ఇస్తారు. కొంతమంది ఏంటంటే లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ చేస్తారు, ఏది సిస్ రిమూవ్ చేస్తారు లాప్రోస్కోపిక్తో. ఓకే. సో అట్లా చేయించుకుని మామూలు ఓవరీ రెడీ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. సో ఎన్నిసార్లు ఎన్ని మంత్స్ స్కిప్ అయితే ఇవి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లా కన్సిడర్ చేయాలి? కొంతమందికి వన్స్ ఆర్ ట్వైస్ మిస్ అవుతూ ఉంటాయి అంటారు. సో ఎన్ని మంత్స్ స్కిప్ అయితే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? నార్మల్గా అయితే 28 days to 35 days మధ్యలో ఒక సైకిల్ అనేది రావాలి. ఓకే. అంతకంటే ముందు, అంతకంటే లేట్గా వచ్చినా వి కన్సిడర్ ఇట్ యాజ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో అవి హార్మోన్స్ యాక్షన్ని బట్టి ఉంటుంది. మనం తీసుకొని కొంతమంది టాబ్లెట్స్ వాడుతుంటారు, కొంతమంది టాబ్లెట్స్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కూడా వేసుకుంటూ ఉంటారు, దానివల్ల కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. అండ్ హార్మోన్ ఈ ఒబెసిటీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఊబకాయం వల్ల కూడా అందదు ప్రెగ్నెన్సీ అనేది. ప్రెగ్నెన్సీ అందకపోవడానికి రీజన్ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు, వాళ్ళకి టైంకి రిలీజ్ అవ్వవు. టైంకి రిలీజ్ కొంతమంది 45 daysకి వస్తుంది, కొంతమంది 60 days, కొంతమందికి 120 days, 3-4 months పీరియడ్స్ రాని వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో యూ హ్యావ్ టు ఫస్ట్ గెట్ ఇట్ చెక్డ్. అన్నిటికీ మెయిన్ ఏంటంటే హెల్త్ చెక్ చేసుకోవడం, రెగ్యులర్గా మన సైకిల్ వస్తుందా లేదా అనేది ఒక క్యాలెండర్ మీద ట్రాక్ చేసుకోవడం. ఎవ్రీ లేడీ షుడ్ డూ దాట్. ఓకే. దట్స్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్. అండ్ మనము ఎట్లా ఉంది మన హెల్త్ అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. రక్తహీనత లేడీస్లో ఏంటంటే ఎనీమియా అంటారు, రక్తహీనత. హెమోగ్లోబిన్ మినిమం మన WHO స్టాండర్డ్స్ ప్రకారం 10-11 అలా ఉండాలి. మనకి ఎప్పుడు చెక్ చేసినా 6-7 ఉంటే చాలామంది లేడీస్కి అది చూసుకోరు. ఓకే. ఇంకా రూరల్ ఏరియాస్లో పీపుల్ అయితే అసలు దాన్ని పూర్తి నెగ్లెక్ట్ చేసేస్తారు. ఏదో కళ్ళు తిరుగుతున్నాయంటే ఒక సెలైన్ పెట్టించుకుంటాము అలా అనుకుంటారు, కానీ కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయనే చూపించుకోరు. గెట్ యువర్ సెల్ఫ్ చెక్. అక్కడ మీకు అందుబాటులో PHC సెంటర్స్ ఉంటాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసినాయి, అక్కడ కూడా చెక్ చేస్తారు, బ్లడ్ టెస్ట్లు చేస్తున్నారు గవర్నమెంట్. సో అట్లాంటి వాటిలో కూడా చెక్ చేసుకుని మనం హెల్త్ కరెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే. అంటే ఇప్పుడు పీరియడ్ క్రాంప్స్ అంటారు మేడం. సో కొంతమందికి నార్మల్గా ఉంటుంది, బట్ సడన్గా హెవీ క్రాంప్స్ రావటం, సో అంటే పాస్ట్ ఫ్యూ మంత్స్లో లేకుండా సడన్గా స్టార్ట్ అవ్వడం పీరియడ్ క్రాంప్స్ అనేవి. సో ఎంతవరకు క్రాంప్స్ అనేవి, ఆ పెయిన్ అనేది, పీరియడ్ పెయిన్ అనేది డేంజరస్? అది అందులో ఏంటంటే యూట్రస్లో మెయిన్గా కొన్ని టిష్యూస్ ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి ఉన్నప్పుడు ఎక్కువ పీరియడ్ క్రాంప్స్ మోస్ట్ కామన్గా వస్తాయి. అది ఎందుకు వస్తుంది అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల. అక్కడ ఆ టిష్యూ అనేది, ఇప్పుడు యూట్రస్లో టిష్యూ ఉంటుంది, టిష్యూ అంటే లైనింగ్, ఆ లైనింగ్ అనేది ఎవ్రీ ప్రెగ్నెన్సీ వెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా వస్తుంది. సో ఒక ప్రెగ్నెన్సీలో మన హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వలేదు, జిగ్జాగ్గా వచ్చింది అనుకోండి, అండ్ అక్కడ ఎడినోమయోసిస్ ఆర్ ఎండోమెట్రియోసిస్ ఇట్లా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అనుకోండి, అంటే యూట్రస్లో ఇన్ఫెక్షన్ అనుకోండి, ఇంకా అప్పుడు ఆటోమేటిక్గా ఈ పీరియడ్ క్రాంప్స్ అది రిలీజ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ పెయిన్ ఉంటుంది కదా. సో ఎవ్రీ పీరియడ్కి అంత పెయిన్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఒక స్కాన్ చేయించుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు సీ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇస్. హార్మోన్స్ ఖచ్చితంగా ఫ్లక్చువేట్ అయినాయి వాళ్ళకి. ఓకే. సో దట్స్ నాట్ నార్మల్ ఎట్ ఆల్. చిన్నపిల్లలు అంటే ఈ మధ్య చిన్నపిల్లలే చాలా ఎర్లీగా ఏజ్డ్గా అనిపిస్తున్నారు, అంటే వాళ్ళ ఏజ్కి మించి పెద్దవాళ్ళలాగా కనిపిస్తున్నారు, మోస్ట్లీ ఎర్లీగా మెచ్యూర్ అవుతున్నారు. సో ఇవి వేటి వల్ల ఉండొచ్చు? మన ఫుడ్, లైఫ్ స్టైల్. ఓకే. చిన్నపిల్లలు ఇప్పుడు సపోజ్ 12 years 13 years ఆ ఏజ్ పిల్లలు ఆర్ బిలో 8-9 years, మనం ఫస్ట్ ఏం చేస్తారు, వెళ్ళి బడ్డీ కొట్టు ఉంటుంది కదా, పాన్ షాప్స్ ఏదో ఉంటాయి. సో అక్కడ ఏం తీసుకుంటారు, కుర్కురే, చిప్స్, బిస్కెట్ ప్యాకెట్స్, వాట్ ఎవర్ చిప్స్, వాళ్ళకి ఏది చిప్స్ అందుబాటులో ఉంటే అది తింటారు. అండ్ దే వోంట్ ఈట్ ఫుడ్ ప్రాపర్లీ. న్యూట్రిషన్ లేదు కదా, ఆటోమేటిక్గా యువర్ న్యూట్రిషన్ ఈజ్ మిస్డ్. ఫ్రూట్స్ తినరు, అండ్ వాళ్ళు ఏంటి, రైస్ తక్కువ తింటారు. రైస్ తక్కువ అంటే రైస్ తక్కువ తినాలి, కర్రీ ఎక్కువ తినాలి. మన ఆంధ్ర, తెలంగాణ, వాట్ ఎవర్ మన స్టేట్స్లో ఈ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. రైస్ తక్కువ తినండి, కర్రీ ఎక్కువ తినండి. దాని మెయిన్ రీజన్ ఏంటంటే, వెజిటబుల్స్ మన రాగా తినలేం కాబట్టి దాన్ని కుక్ చేసి దాంట్లో ఉన్న విటమిన్స్ మనకు అందాలి అంటే యూ హ్యావ్ టు ఈట్ మోర్.
రైస్ ఏంటంటే మనం సప్లిమెంట్, బికాస్ మన స్టేబుల్ ఫుడ్ అది. మనం ఫస్ట్ నుంచి రైస్ తిని పెరిగాం కాబట్టి అది మినిమల్ క్వాంటిటీలో తినండి. ఓకే. మీరు ఎక్కువ తీసుకోవాల్సింది మీకు ఇమ్యూనిటీ పెంచేది, విటమిన్స్ మినరల్స్ అవి ఇచ్చేది అది కర్రీ ఎక్కువ తీసుకొని రైస్ తగ్గించండి. తగ్గిస్తే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. అండ్ జంక్ ఫుడ్ అనేది చాలా అసలు ఇంకా నేను చెప్పాలి అంటే, సపోజ్ ఇఫ్ యూ ఓపెన్ యువర్ మొబైల్, యూ టెల్ మీ ఎంతమంది చిన్న పిల్లలు మొబైల్ లేకుండా ఉంటున్నారు? తక్కువ. పోస్ట్ కోవిడ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అడిక్టెడ్ టు స్క్రీన్స్. అసలు వాళ్ళ దగ్గర నుంచి అది తీసుకుంటే తీసేసుకుంటారు, ఏడ్ చేస్తారు. అండ్ కమర్షియల్స్ బాగా చూస్తారు, ఏవి ఈ యాడ్స్ ఇవి చూసి నాకు అది కావాలంటే అది కావాలి. షాప్కి వెళ్తారు, దేల్ బై. పేరెంట్స్ ఏంటి, చిన్నపిల్లలు కదా అని దేల్ గివ్ చాక్లెట్స్ ఏందో కొనుక్కుంటారని ఇస్తారు. వాళ్ళన్నీ జంక్ ఫుడ్ తింటారు. ఆటోమేటిక్గా చిన్న పిల్లల నుంచి ఒబెసిటీ స్టార్ట్ అవుతుంది. చైల్డ్హుడ్ ఒబెసిటీ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ఇన్ ఇండియాలో. ఓకే. చిన్న పిల్లల్లో ఊబకాయం అనేది మోస్ట్ డేంజరస్ ఇప్పుడు. అది ట్రేస్ అవుట్ చేయరు. మా అబ్బాయి చబ్బిగా ఉన్నాడు, మా అబ్బాయి ముద్దుగున్నాడు, దట్స్ నాట్ నార్మల్. అంటే పెడుతూ ఉంటారు, తిను పెడుతూ ఉంటారు, కుక్కుతా ఉంటారు, వీడు తినట్లేదు అంటారు, బట్ వాడు అన్ని తింటా ఉంటాడు. ఐస్ క్రీమ్స్ అన్నీ. పిల్లల్లో కూడా న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ బెటర్ ఈ డైట్ చార్ట్స్ మనము పిల్లలకి ఇచ్చే న్యూట్రిషన్. కొంతమంది ఉంటారు అసలు ఇక స్క్రీనే ఇవ్వరు వాళ్ళకి, ఎక్స్ట్రీమ్స్ అనమాట. ఇంకా 2-3 years దాకా ఫోనే ఇవ్వరు. అట్లాంటి వాళ్ళు ఏం చెబుతారంటే తర్వాత ఇక ఫోనే చూస్తుంటారు. ఐ మీన్ ఇవ్వకపోయినా ప్రాబ్లమే, జస్ట్ కీప్ వన్ టైం. ఇప్పుడు 6 to 7 నీ టైం ఇది, నువ్వు ఈ టైంలో చూడు అంతే. అండ్ మనము ఇది ఫిల్టర్స్ పెట్టేసి ఇచ్చేస్తే దే విల్ సీ. అండ్ ఈ యాడ్స్ ఇవన్నీ కూడా చూసి ఇంపాక్ట్ అయ్యి వాళ్ళు అవి కొని తింటున్నారు అనేది కూడా వీ హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ దే ఆర్ డూయింగ్. మనం ఏంటంటే మన బిజీ లైఫ్ స్టైల్లో వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి విల్ బి డూయింగ్ అవర్ వర్క్. దట్ ఈస్ మోస్ట్ డేంజరస్ థింగ్. ఫేస్ మొత్తం యాక్నే ఉంటుంది, పింపుల్స్ ఉంటుంది. కొంతమందికి వాళ్ళ ఫేస్ వాళ్ళు చూసుకోవడానికి కూడా బాధపడుతూ ఉంటారు. మోస్ట్లీ మనం ఇది టీనేజ్ ఏజ్లో చూస్తూ ఉంటాం. అంటే ఎలా ఇది హార్మోన్స్ వల్ల వస్తుందా, ఈ ఏజ్లో ఎందుకు వస్తుంది, ఏ ఏజ్లో వస్తూ ఉంటుంది, ఎలా క్యూర్ చేయాలి దీన్ని? అది టైప్ ఆఫ్ స్కిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, ఆయిలీ స్కిన్ ఉంటుంది, మిక్స్ స్కిన్, అంటే డ్రై అండ్ ఆయిలీ కాంబినేషన్ స్కిన్ ఉంటుంది. అట్లా అని చెప్పి ఈ హార్మోన్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది టీనేజ్లో. సో దానివల్ల ఎక్కువ మందికి యాక్నే వస్తుంది. బట్ అవుట్ ఆఫ్ యువర్ టీనేజ్ ఇంకా మీకు యాక్నే కంటిన్యూ అవుతుంది అంటే దట్ ఈస్ నాట్ నార్మల్. సో దాన్ని మనం ఖచ్చితంగా చెక్అవుట్ చేసుకోవాలి. కేవలము స్కిన్ ప్రాబ్లమే కాదు, అది మీ బ్లడ్లో హార్మోన్స్ ఇష్యూ కూడా ఉంటుంది. సో యూ హ్యావ్ టు గెట్ యువర్ హార్మోన్స్ ఆల్సో చెక్డ్ ఈక్వల్లీ. సో అది బ్లడ్ అంటే హెమోగ్లోబిన్ చెక్ చేసుకోవాలి రెగ్యులర్గా. అండ్ మనము రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్. అండ్ జంక్ ఫుడ్ మెయిన్గా నేనేం తిన్ను అంటారు, వాళ్ళు తినేదన్నీ జంక్ ఫుడే తింటారు. అండ్ పిజ్జాస్, బర్గర్స్, పానీపూరి, ఆల్ పూరీస్, ఎవ్రీథింగ్. ఈవెన్ పూరి దే ఈట్ ఎ లాట్ అండ్ దే సే నేను అసలు ఆయిలీ ఫుడ్ తిన్ను, అది ఆయిల్లెస్ పూరి అంటారు. ఆయిల్లెస్ పూరి ఉంటుందా? సో దట్ ఈస్ వాట్ ఐ గెట్ టు హియర్. చాలా మంది దగ్గర నేను వింటున్నాను కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ దిస్. సో ఆల్ దీస్ స్టోరీస్ వి కీప్ లిజనింగ్ ఎవ్రీ డే. బట్ వాట్ ఎవర్, మేము జడ్జ్ చేయను, నేనైతే అసలు జడ్జ్ చేయను నా పేషెంట్స్ని. సో వాళ్ళకి చేస్తుంటే ఐ జస్ట్ కరెక్ట్ దెమ్ అండ్ టెల్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో దిస్ అని చెప్తాను. మోస్ట్ ఆఫ్ దెమ్ లిజన్, బట్ హూ ఎవర్ డజంట్ లిజన్ కమ్ అప్ విత్ హై షుగర్స్ అండ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది డోస్. అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది వింటారు, వినని వాళ్ళకి ఇంపాక్ట్ చూపిస్తుంది. మనకి రిపోర్ట్ చూసి అర్థమైపోతుంది. వన్స్ ఐ సీ ద రిపోర్ట్ ఐ కెన్ సే వాట్ దే హ్యాడ్. ఐఎమ్ 100% షూర్. సో నాకు రిపోర్ట్ చూస్తే I will ask them 3-4 questions. That's all. I'll ask them whether you're stressed, what you have eaten. I know your food is not correct. They'll agree. Okay. So I'll know the once you ఎందుకంటే మనం ఇచ్చే డోసు కానీ అంత ప్రిసైజ్గా ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ ఈ కండిషన్లో ఉన్నాడు, ఈ ప్రాబ్లం ఉంది పేషెంట్కి అని నాకు అర్థమైన తర్వాత నా దగ్గర వచ్చే రిపోర్ట్స్ని బట్టి నేను ట్రీట్మెంట్ అనేది ఇస్తాను. సో ఆ డోస్ సెట్టింగ్ అనేది నేను కరెక్ట్గా చేస్తాను. 99% ఆఫ్ కేసెస్. ఆ 1% కూడా I won't, it's not my mistake or something. It may be weight fluctuations ఎక్కువ ఉండటం వల్ల, అప్ డౌన్ అవడం, థైరాయిడ్ అనేది ఎక్కువ ఉండటం వల్ల, కానీ 99% ఆఫ్ కేసెస్ ఫిక్స్డ్ డోస్ ఇస్తాం. సో అది ఇచ్చిన తర్వాత వచ్చి 1 month or 2 monthsకి చెకప్కి వస్తాడు. వచ్చినప్పుడు చూస్తే ఆ రిపోర్ట్ చూస్తేనే అర్థమైపోతుంది వెదర్ హీ హాస్ డన్ ద హోంవర్క్ ఆర్ నాట్.
డాక్టర్ పని ఓన్లీ మీకు వర్క్ ఇవ్వడం, టాబ్లెట్స్ రాయడం ఒక్కటే కాదు, మీకు ఈ లైఫ్ స్టైల్, డైట్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు డాక్టర్. అది చెప్తున్నా కూడా వీళ్ళు అర్థం చేసుకోరు చాలామంది. ఓకే. ఏముందిలే అని వదిలేస్తారు. సో ఆటోమేటికలీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ రిపోర్ట్స్. అంటే ఇప్పుడు మనకి ఇష్టం వచ్చింది తినొచ్చు అంటారు, అంటే నచ్చింది తినండి అంటారు. సో అంత నచ్చింది మొత్తం తినుకుంటూ పోతే హెల్త్ ఖరాబ్ అవుతుంది అంటారు. సో ఇలా రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? నచ్చింది తినాలి, బట్ అది న్యూట్రిషియస్గా ఉండేటట్టు చూసుకోండి, అది ఇంపార్టెంట్. అండ్ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. 2 hours వన్స్. ఇప్పుడు నేను 9కి బ్రేక్ఫాస్ట్ తింటే 11 దాకా నేను ఏం తిన్ను. ఆ మధ్యలో 4-5 చిప్స్, మళ్ళీ 11కి ఒక ఫ్రూట్, మళ్ళీ 12 o'clockకి ఒక సోడా, ఇవన్నీ తీసుకొని ఉంటే మన హెల్త్ మనమే పాడు చేసుకుంటాం. సో కరెక్ట్ టైం ఫాలో అవ్వాలి. అండ్ ఆ టైంని ఖచ్చితంగా అనుకుంటే, ఇప్పుడు డైటీషియన్స్ మీరు చూసారు కదా, జనరల్గా ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు, ఆర్ ఎనీ స్పోర్ట్స్ అథ్లెట్స్, దే హ్యావ్ దేర్ ఓన్ రొటీన్. ఓకే. అంటే మేము దే హ్యావ్ ఎ డైటీషియన్ సెపరేట్లీ, ఒక డైట్ చార్ట్ అనేది ఉంటుంది, వాళ్ళు దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. మనం వాళ్ళని చూసి వాళ్ళని మనం ఎడోర్ చేస్తాం. చాలా మందికి సినిమా యాక్టర్స్ అంటే ఇష్టం ఉంటుంది, స్పోర్ట్స్ స్టార్స్, మన కోహ్లీ, వీళ్ళందరూ అంటే ఇష్టం ఉంటుంది అందరికీ. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం వాళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకున్నప్పుడు వీ హ్యావ్ టు ఫాలో దర్ డైట్ హ్యాబిట్స్ ఆల్సో. డైట్ హ్యాబిట్స్ అంటే వాళ్ళు ఒక డైట్ ఫాలో అవుతున్నారు, అట్లా మీ డైట్ మీకు ఉంటుంది, పర్సనలైజ్డ్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకటి పడవచ్చు పడకపోవచ్చు ఒక ఫుడ్, ఇంకొకళ్ళకి ఇంకోటి పడవచ్చు పడకపోవచ్చు. సో పర్సనలైజ్ డైట్ చార్ట్స్ ఇస్తాం మేము. సో మీకు ఇష్టమైన దాన్ని ఏది ఇష్టమో అనేది కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని ఫుడ్, దాన్ని బట్టి డైట్ చార్ట్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఓకే. అంటే మీరు డైట్ అన్నారు, సెలబ్రిటీస్ డైట్ అన్నారు కాబట్టి, పూజా హెగ్డే హీరోయిన్ గారు ఉంటారు కదా, ఆమె ఒక చీట్ డైట్ చేయడం కోసం బిర్యానీ తిన్నారు, బట్ ఆమె డైట్ ప్లాన్లో లేదు అది. సో చీట్ డైట్ తిని ఏమంటే వామిట్ చేసుకున్నారంట. సో షీ ఫిల్డ్ హర్ క్రేవింగ్స్, ఆ క్రేవింగ్స్ ఏవైతే కంప్లీట్ చేసుకొని వామిట్ చేసుకున్నారు. అంటే హౌ దిస్ వర్క్స్, అంటే ఇదేంటి అది తెలియదు ఎట్లా? దట్స్ నాట్ యాక్చువల్లీ కరెక్ట్. ఓకే. థింగ్ ఇస్ దట్ ఇప్పుడు సపోజ్ ఐ వాంటెడ్ టు హ్యావ్ బిర్యానీ టుడే, సో నేను 12కి బిర్యానీ తింటాను. ఆఫ్టర్ దట్ 2 hours తర్వాత అట్లా నేను తీసుకునేది తగ్గించి తీసుకుంటాను. ఓకే. 4కి నేను తీసుకునేది తగ్గించి తీసుకుంటాను. సో ఐ విల్ రెడ్యూస్ మై డైట్ అండ్ ఈట్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్. 6:37కి డిన్నర్ చేసేస్తాను. సో రెడ్యూస్ చేసుకోవాలి, డైట్ రెడ్యూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్కువ క్యాలరీస్ తినేశారు అనుకోండి, నెక్స్ట్ తగ్గించుకుంటా వెళ్తే అవ్వదు. మనం తిన్నది తగ్గించుకుంటూ తినాలి, అట్లా బ్యాలెన్స్ చేయాలి. కానీ బిర్యానీ తిన్నా అని చెప్పి వామిటింగ్ అలాంటివి చేయకూడదు. క్రేవింగ్స్ ఆర్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. సో తిన్నాక యూ హ్యావ్ టు వాకింగ్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇంకా మనకి జిమ్స్ ఉన్నాయి కదా, సో మీరు ఒకసారి బిర్యానీ తిన్నారు, గో వర్క్అవుట్ ఫర్ 2 hours, 1 hour వర్కౌట్ చేయండి. 1 hour వర్కౌట్ చేసి ఆ తర్వాత అట్లని షుగర్ డ్రింక్స్ తాగకూడదు మళ్ళీ. సో హ్యావ్ హెల్దీ ప్రోటీన్ షేక్ అట్లాంటివి తీసుకోండి, అట్లా చేయాలి. కానీ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ డైట్. నేను చెప్పేది ఏంటంటే ఇట్ షుడ్ బి ఎ బ్యాలెన్స్ ఆఫ్ బోత్, వాట్ యూ లైక్ అండ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఆ రెండిట్లో బ్యాలెన్స్ ఉంటేనే వీల్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ డైట్, పర్ఫెక్ట్ హెల్త్, పర్ఫెక్ట్ బాడీ అండ్ పర్ఫెక్ట్ సోల్. అంటే మీరు ఇప్పుడు ప్రోటీన్ షేక్ అన్నారు, అంటే మోస్ట్లీ నేను విన్నది ఏంటంటే ప్రోటీన్ షేక్ తీసుకుంటే ఆ టైంలో బాడీకి ఫిట్గా ఉంటుంది, బట్ వన్స్ వీ క్విట్ ప్రోటీన్ షేక్ ఆపేస్తే బాడీ అంతా లూజ్ అయిపోయి మళ్ళీ ఒబేస్ అయిపోతారు అంటారు. సో ఇది ఎంతవరకు నిజం? ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ప్రోటీన్ షేక్, ఇట్స్ రిలేటెడ్ టు ద ఎక్సర్సైజ్ వీ డూ. మనం ఒకే ఎక్సర్సైజ్ చేయం కదా. చాలా మంది చూస్తే కొంతమంది జిమ్ జాయిన్ అవుతారు, ఎన్ని డేస్ వెళ్తారు? 1 month వెళ్తారు, 1 month కూడా వెళ్ళరు. ఫస్ట్ 4-5 days అనుకోండి, నొప్పులో అని చెప్పి ఇంకా ఆపుతారు, 2 రోజులు ఆపుతారు. మళ్ళీ వెళ్తాడు, కట్టాను అని గుర్తొస్తుంది, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ ఒక వారం, మీరు అన్నట్టు ఒక 15 daysలో కంప్లీట్ స్టాప్. ఆ తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్గా బాడీ లూజ్ అవుతుంది, ఏదైనా అవుతుంది. సో యువర్ ఎక్సర్సైజ్ కాంట్రిబ్యూట్స్ టు 20-30%. 70% ఆఫ్ యువర్ హెల్త్ ఈస్ డిపెండెంట్ ఆన్ డైట్. సో హెయిర్ ఫాల్ మ్యామ్ మోస్ట్ కన్సర్నింగ్. అంటే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. అంటే స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు, కానీ హెయిర్ ఫాల్ అవుతుందనే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని ఎలా క్యూర్ చేయాలి? సో స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అనేది మోస్ట్ కామన్. అండ్ హెయిర్కి మనకు కావాల్సింది ఏంటంటే ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండాలి. బయోటిన్ అనే ప్రోటీన్ ఎక్కువ. న్యాచురల్ సోర్సెస్ వచ్చేసి మిల్క్ అండ్ ఎగ్స్ తీసుకోమని అడ్వైస్ చేస్తారు. యాజ్ వెల్ మల్టీవిటమిన్స్ రెగ్యులర్గా తీసుకోవడం, అండ్ ఫ్రూట్స్, లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వాటర్
ఆల్ దీస్ విల్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ యువర్ హెయిర్ ఫాల్. కొంతమంది ఉంటారు, దే అప్లై లాట్ ఆఫ్ లైక్ హీట్ థింగ్స్ టు ద హెయిర్. ఎక్కువ హీట్ అప్లై చేయడం. కొంతమంది అసలు ఆయిల్ అప్లై చేయరు హెయిర్కి. ఓకే. దాని న్యూట్రిషన్ ఇంకే ఉంటుంది. అంటే ఆయిల్ అప్లై చేయొద్దు అంటారు కదా. కొంతమంది అసలు ఆయిలే అప్లై చేయరు. అండ్ కొంతమంది ఆయిల్ ఫుల్గా అప్లై చేస్తారు. ఓకే. సో వాట్ ఎవర్, ఇట్ షుడ్ బి ఇన్ మోడరేట్. సపోజ్ మీకు ఆయిల్ 2-3 డేస్ ఒకసారైనా ఆయిల్ అనేది అప్లై చేయాలి. నైట్ అన్నా అప్లై చేసి యూ గివ్ న్యూట్రిషన్ టు యువర్ హెయిర్, లెట్ ఇట్ బ్రీత్. సో ఆఫ్టర్ దట్ ఇట్ విల్ రిలీజ్. కొంతమంది రోజు తలస్నానం చేస్తారు. ఓకే. కొంతమంది ఏంటంటే అది ఆల్టర్నేట్ డే చేసినా బెటరే. ఆల్టర్నేట్ డే ఆల్సో యూ కెన్, ఆర్ 2-3 days వన్స్ యూ కెన్ గెట్ యువర్ హెయిర్ వాష్ డన్. సో హెయిర్ వాష్ అనేది మినిమం 2-3 times చేయాలి పర్ వీక్. సో అండ్ రెగ్యులర్గా ఈ ఐరన్ లెవెల్స్ తగ్గిన, థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అండ్ అదర్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పీసీఓడి ఉన్నా హెయిర్ ఫాల్ అనేది కామన్. సో అది ఇవన్నీ కూడా మెడికల్గా చెక్ చేసుకోవాలి. యాజ్ వెల్ మనం తీసుకునేవి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. ఇప్పుడు యంగ్స్టర్స్లో మేడం మోస్ట్లీ డిప్రెషన్కి ఎక్కువ అవుతున్నారు. సో ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తున్నారు? సో ఒకవేళ మనం ఏ డిప్రెషన్లోకి వెళ్తున్న టైంలో ఎలా తెలుసుకొని, ఎలా బయటపడాలి? డిప్రెషన్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ఇండియా. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్. అనుకుంటాం హార్ట్ అటాక్స్ లేదా అదర్ కాజెస్ అనుకుంటాం, క్యాన్సర్, ఇలా డిఫరెంట్ కాజెస్ అనుకుంటాం. కానీ ఎవ్రీ వన్ ఇన్ దేర్ ఓన్ వరల్డ్ ఆర్ నాట్ హ్యాపీ. సో ఇన్ వన్ ఆర్ ద అదర్ వే. సో ఒక ఆస్పెక్ట్లో హ్యాపీగా ఉండొచ్చు, ఒక ఆస్పెక్ట్లో హ్యాపీగా ఉండకపోవచ్చు. సో వాట్ విల్ హ్యాపెన్, డిప్రెషన్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. సపోజ్ ఐ వాంట్ టు బీ పర్ఫెక్ట్. సో నా ప్రొఫెషనల్గా నేను ఇది అచీవ్ చేయాలి అని ఉంటాం, ఓకే. బట్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్, లైక్ డ్రీమ్ బిగ్, బట్ యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్స్ ఆల్సో ఫర్ దట్. అట్లని రిజల్ట్ మీదే డిపెండ్ అవ్వద్దు. ఈసారి పడిపోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తారు. ఖచ్చితంగా దేర్ విల్ బీ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్ దట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్, విచ్ ది యూత్ దీస్ డేస్ డోంట్ యాక్సెప్ట్. ఫెయిల్యూర్నే తట్టుకోలేరు. సపోజ్ మార్క్స్ 2 marks తక్కువ వచ్చాయి, ఫస్ట్ ర్యాంక్కి 2 marks తక్కువ వచ్చినాయి, సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్స్ నాట్ యువర్ మీటర్ ఆర్ వాట్, దట్స్ నాట్ యువర్ గ్రేడింగ్. మరి చాలామంది ఏంటంటే, సపోజ్ నేను ఒక యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాను, ఐ టెల్ మై ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్. సో ఎండి చదివేటప్పుడు నేను ఒక యూనివర్సిటీలో నాకు మెడిసిన్ సీట్ వచ్చింది, ఇంకో యూనివర్సిటీ సేమ్ ప్లేస్లో వచ్చింది. బట్ ఆ యూనివర్సిటీలో ఏంటంటే కౌన్సిలింగ్కి వెళ్ళేసరికి కౌన్సిలింగ్ అయిపోయింది. ఓకే. సో ఐ హ్యాడ్ టు చూస్ అదర్ వన్. బట్ వాట్ ఐ చూస్ వాజ్ బెస్ట్ ఫర్ మీ. What I choose was best for me. So that's what life is. What you choose will be best for you. And your doors will be opened. Okay. Obviously, every fall will have one up next. And hope అనేది ఇంపార్టెంట్ లైఫ్లో. హోప్ లేనిదే లైఫ్ ఉండదు. లైఫ్లో ఒకటి పోతే ఇంకోటి పక్కా వస్తుంది. ఇంకో డోర్ ఎప్పుడు పక్కనే ఓపెన్ ఉంటుంది. దాన్ని ఇది అయిపోయింది అని చెప్పి ఇంకో దానికి, ఆ రోజు నేను ఆ సీట్ గురించి 2 exams రాశాను నేను. 2 examsలో నాకు ర్యాంక్ 10 ఒక దాంట్లో, ర్యాంక్ 5 ఒక దాంట్లో వచ్చింది. సో ర్యాంక్ 10 దగ్గర కౌన్సిలింగ్ అయిపోయిందని నేను ర్యాంక్ 5 కూడా డిప్రెస్ అయిపోతే ఐ ఇమీడియట్లీ కేమ్ టు హియర్, ఐ గాట్ సెలెక్టెడ్, ఐ జాయిన్డ్ ఇన్ పీజీ. సో ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఒక డోర్ క్లోజ్ అయిందని ఇంకో డోర్ ఎప్పుడూ ఓపెన్ ఉంటుంది లైఫ్లో. ఇది క్లోజ్ అయింది, నా లైఫ్ ఎండ్ అయింది అనుకోవద్దు. దెర్ విల్ బీ ప్లాన్ బీ ఆల్వేస్. ఒక ప్లాన్ ఏ ఉన్నప్పుడు ప్లాన్ బి ఖచ్చితంగా ఉంటుంది లైఫ్లో. అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్ యువర్ సెల్ఫ్. గాడ్ వోంట్ ఓపెన్, డెస్టినీ వోంట్ ఓపెన్, నో వన్ విల్ ఓపెన్. ఓన్లీ యూ షుడ్ సీ ఫర్ యువర్ సెల్ఫ్. లైఫ్లో క్లారిటీ ఉండాలి, కాన్సెప్ట్ ఉండాలి, గోల్స్ అచీవ్ చేయాలనే మెంటాలిటీ ఉండాలి. సపోజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిమ్, 19-year-old, 21కి నా ఇది చేస్తాను, 25కి ఇది చేస్తాను గోల్ పెట్టుకున్నాడు. 21 సరే 22కి అవుతుంది. లెట్ ఇట్ గో ఇట్స్ ఓన్ వే, గివ్ ఇట్ టైమ్. అంతేగాని సంథింగ్ ఈజ్ అచీవింగ్, రైట్? ఎవ్రీ డే యూ హ్యావ్ టు ఇంప్రూవైజ్ యువర్ సెల్ఫ్. మ్యామ్, ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తుంది అంటారు. ప్రెగ్నెన్సీలో షుగర్ ఏంటి? ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ అనేవి రేజ్లో ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే కొంతమందికి ఇన్సులిన్ సెక్రీషన్ తగ్గుతుంది. సో దానివల్ల షుగర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్ని గెస్టేషనల్ డయాబెటిక్స్ అంటారు.
సో ఆటోమేటిక్గా దానికి ఎవ్రీ మంత్ మనం గైనిక్ చెకప్ ఆబ్స్టెట్రిషియన్ దగ్గరికి ఎట్లా వెళ్ళి చెకప్ చేసుకుంటారో అట్లా సేమ్ షుగర్ చెకప్ కూడా రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. అండ్ దానివల్ల ఏంటంటే షుగర్ కంట్రోల్ లేకపోతే బేబీ వెయిట్ ఎక్కువ ఉన్న బేబీస్ పుట్టడం, ఓకే. కొంతమందికి అబార్షన్స్ అవ్వడం, కొంతమందికి సరిగ్గా ఈ గ్రోత్ లేకపోవడం బేబీస్కి, ఇట్లాంటివి అవే అవకాశం కూడా ఉంది. సో ఖచ్చితంగా షుగర్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి. డైట్ కూడా వాళ్ళకి సెపరేట్ డైట్ ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ది. అంటే టెంపరీ పర్మనెంటా? అది 9 months. అది టెంపరీ అనేది ఇప్పుడు వాళ్ళు చేసే లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది అది. సో లైఫ్ స్టైల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ డైట్ చేంజెస్ అవి మనం చెప్పినట్టు చేస్తే ఆటోమేటిక్గా అది టెంపరీగా రిజాల్వ్ అవుతుంది. ఓకే. కొంతమంది ఏంటంటే అవి ఫాలో అవ్వక ఎక్కువ షుగరీ ఫుడ్స్, స్వీట్స్ అవి ఎక్కువ కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి అవి పర్మనెంట్గా కూడా వస్తుంది. షుగర్ వంశపరంపరంగా వస్తుందా మేడం? అంటే Yeah, పేరెంట్స్ నుంచి పిల్లలకి వస్తుందా? పేరెంట్స్ ఇప్పుడు ఫాదర్ మదర్కి ఉంటే 30%, ఫాదర్కైనా మదర్కైనా ఉంటే 30% వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సిబిల్ అంటే పిల్లవాడికి. సో పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ముందు నుంచి యూ హ్యావ్ టు జాగ్రత్తగా ఉండాలి. అంటే జస్ట్ బోర్న్ బేబీకే వస్తుందా? కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వస్తుందా? కొంచెం ఏజ్ వచ్చాక వస్తుంది. అండ్ మన స్ట్రెస్ ఇదంతా మనకి యాడప్ అవుతుంది కదా, జంక్ ఫుడ్, స్ట్రెస్, మనము నిద్రపోకపోవడం, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ యాడప్ అవుతాయి. ఓకే. యూజువల్లీ యూత్ అంతా డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. సో ఆ డ్రగ్స్ మత్తులోనే ఎక్కువ ఉంటున్నారు. యా, సో ఇవి మన బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? ఈ డ్రగ్స్ నుంచి మనం ఎలా వాళ్ళని బయటికి తీసుకురావాలి? ఓకే. సో డ్రగ్స్ అనేవి బేసికలీ ఇట్ క్రియేట్స్ సమ్ ఇన్స్టాంట్, అది ఇన్స్టాంట్ సొల్యూషన్ అంటే దే ఫీల్ ఇట్ లైక్ వాట్ యూ సే, ఇన్స్టాంట్గా హ్యాపీనెస్ ఇచ్చే ఒక ప్లెజర్ లాగా దే ఫీల్. బట్ థింగ్ ఈజ్ దట్ అది ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది బాడీ పైన. యువర్ బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ అవన్నీ తొందరగా పాడైపోవడం అది జరుగుతుంది. సపోజ్ మీరు 30 years, మీకు 60 years టైప్ ఆఫ్ బ్రెయిన్ రెడీ అవుతుంది. 60 years మనిషికి ఉండాల్సిన బ్రెయిన్ మీకు 30 yearsకి ఉంటుంది. బ్రెయిన్ ఉంటామంటే అందులో న్యూరాన్స్ అవన్నీ పాడైపోతాయి. ఓకే. న్యూరాన్స్ అనేవి నర్వ్ సెల్స్ అనమాట బ్రెయిన్లో. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా డ్రగ్స్ మళ్ళీ తీసుకోవాలన్న ఎడిక్షన్ కూడా పెరుగుతుంది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి. సో అందుకే మన గవర్నమెంట్ కూడా క్యాంపెయిన్ చేస్తుంది డ్రగ్ ఫ్రీ ఇండియా కోసం. నో డ్రగ్స్ అని చెప్పి, డ్రగ్ ఫ్రీ ఇండియా అని అన్ని గవర్నమెంట్స్ క్యాంపెయిన్స్ చేస్తున్నాయి. అండ్ ఇఫ్ యూ సీ చాలా ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి కదా. సో చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు. పేరెంట్స్ ఖచ్చితంగా వాచ్లో ఉంచాలి పిల్లల్ని. స్కూల్స్ దగ్గర కూడా, ఏ స్కూల్ అనేది కాదు, అన్ని స్కూల్స్ దగ్గర కూడా ఇవి అవైలబుల్ ఉంటున్నాయి. సో ఆటోమేటిక్గా మనము అనవసరంగా కొత్త హ్యాబిట్ని అలవాటు చేసుకున్నట్టు అవుతుంది. సో ఇట్స్ బెటర్ రిస్ట్రెయిన్ ఇట్. అండ్ మన గవర్నమెంట్ సపోర్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి డ్రగ్ ఫ్రీ ఇండియా కోసం మనము యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్స్. ఓకే మ్యామ్, షుగర్ లావ్ అవుతే షుగర్ వస్తుంది అంటారు. అసలు షుగర్ లావు ఉన్నోళ్ళకే వస్తుందా? బక్కగుంటే కూడా వస్తుందా? బక్కగుంటే కూడా షుగర్ వస్తుంది, అండ్ లావు ఉన్నా కూడా వస్తుంది. సో బేసికలీ మన వెయిట్ అండ్ హైట్కి తగ్గట్టు వెయిట్ మెయింటైన్ చేయాలి. ఓకే. అండ్ బక్కగా ఉన్న వాళ్ళకి షుగర్ రాదనేది మిత్. అది మన ఇప్పుడు కొంతమంది ఎంత తిన్నా బక్కగా ఉంటారు, కొంతమంది కొంచెం తిన్నా లావు అవుతారు. సో వాళ్ళ మెటబాలిజంని బట్టి ఉంటుంది అది. సో బాడీ వర్క్ చేసే విధానం అనేది కొంతమందికి స్పీడ్గా ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ తొందరగా డైజెస్ట్ అవ్వచ్చు ఫుడ్, కొంతమందికి లేట్ డైజెస్ట్ అవ్వచ్చు. సో దాన్ని బట్టి వీ హ్యావ్ టు, వాళ్ళు కూడా రెగ్యులర్ హెల్త్ చెక్స్ అవి చేసుకుంటూ ఉండాలి. అండ్ వెయిట్ మెయింటైన్ చేయాలి, హైట్కి తగ్గట్టు వెయిట్ మెయింటైన్ చేయడం. అండ్ గుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ మన రొటీన్ లైఫ్ స్టైల్లో అలవాటు చేసుకుంటే ఇట్స్ విల్ బీ గుడ్. అట్లని మనం గుడ్ హ్యాబిట్స్ అన్నామని చెప్పి ఇక జీవితాంతం ఇట్లే ఉండాలా, చాలామంది ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు. 1 day per week యూ కెన్ హ్యావ్ యువర్ డే. సో చీట్ డే అనేది ఉంటుంది, మీరు ఇందాక చెప్పారు కదా, చీట్ డే మెకానిజం. సో సండే ఆర్ సమ్ డే యూ కెన్ హ్యావ్ యువర్ చీట్ డే, అండ్ బట్ యూ హ్యావ్ టు కంపెన్సేట్ ఇట్ ద అదర్ వే అరౌండ్. సో ఎక్సర్సైజ్ చేయడము నెక్స్ట్ డే, సో ఆల్ దట్ యూ హ్యావ్ టు కంపెన్సేట్ ఇట్. చీట్ డే అని రోజు చీట్ డే చేసుకోవచ్చు. అంటే మధ్య మధ్యలో ఎప్పుడు డైట్ ఫాలో అవుతాం, రెగ్యులర్గా అయితే చీట్ డేస్ అలా చేసుకోకూడదు. అంటే జనరల్గా షుగర్ ఉన్న వాళ్ళకి ఫీవర్ వస్తుంది అంటారు. అంటే షుగర్ ఉంటే ఫీవర్ వస్తూ ఉంటుందా? అంటే తరచూ సమ్ టైమ్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది నార్మల్గా. షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఇంకా వేరే ఏ డిసీజ్ ఉన్నా కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది బాడీలో. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీకి హార్మ్ చేయాలని చాలా ఉంటాయి. ఇప్పుడు మన బాడీలో బ్యాక్టీరియా ఉంటుంది. మనం ఏంటి, ఇన్ఫెక్షన్ వస్తేనే మనకి ఏదో వచ్చేసిందని ఫీల్ అవుతాం. ఇన్ఫెక్షన్ కాజింగ్ బ్యాక్టీరియా మన బాడీలో ఎప్పుడూ ఉంటుంది. కానీ
మనం దానికి ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలంటే మనం ఈ గుడ్ హ్యాబిట్స్ అన్ని ఫాలో అవ్వాలి. ఓకే. అదే మన ఇమ్యూనిటీ తగ్గితే ఆటోమేటిక్గా అది మనని కిల్ చేస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ మీద దాడికి దిగుతుంది ఈ బ్యాక్టీరియా అనేది. సో వీ హ్యావ్ టు ఆల్వేస్ కీప్ ఇట్ అండర్ కంట్రోల్. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి మన బాడీలో. అది బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ కాదు, బ్యాడ్ బ్యాక్టీరియానే. సో మనం బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్లో ఉంచాలంటే మన ఇమ్యూనిటీని కరెక్ట్గా ఉంచుకోవాలి. సో దట్ విల్ హెల్ప్ అస్ కీప్ ఇట్. అండ్ ఫీవర్స్ వల్ల ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి ఈ మధ్య ఎక్కువ మందికి. ఒక ఫీవర్ వస్తే ఏంటంటే చిన్న టాబ్లెట్స్ డోలో దొరుకుతున్నాయి కదా, డోలో 650 వేసుకుందాం. అట్లా 2-3 days ఫీవర్ వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే. మామూలు హెల్త్ చెక్ లాగా కనీసం ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది తీయించుకోండి. ఎందుకంటే ప్లేట్లెట్స్ పడిపోవడం, తెల్ల రక్త కణాలు తగ్గడం ఇట్లాంటివి జరగడం వల్ల, ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో బ్లీడింగ్ టెండెన్సీస్ అని పెరుగుతాయి. మన బాడీలో క్లాటింగ్ మెకానిజం, బ్లీడింగ్ మెకానిజం అని ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా కుట్టింది అనుకోండి, అక్కడ మనకి ఒక క్లాట్ లాగా ఫామ్ అవుద్ది. ఆ క్లాట్ ఫామ్ అయ్యేది ప్లేట్లెట్స్ రిలీజ్ చేస్తాయి. ఓకే. సో ఎప్పుడైతే ప్లేట్లెట్స్ తగ్గుతాయో ఇది ఇంకా ఆగదు, బ్లీడ్ అవుతూ ఉంటుంది. మీకు చిన్న ఊండ్ అయింది, ఆ ఊండ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది. కొంతమంది యూ వోంట్ బిలీవ్, ఒక పేషెంట్ వచ్చారు మా దగ్గరికి, 3000 ప్లేట్లెట్ కౌంట్, జ్వరం 103, బాబు ఆల్మోస్ట్ 14-15 years, 3000 ప్లేట్లెట్ కౌంట్. జస్ట్ ఇమాజిన్. అండ్ ఈజ్ పాసింగ్ బ్లడ్ ఇన్ ద యూరిన్. యూరిన్లోనే కాదు, ఈ కంట్లో కూడా హెమరేజెస్ రావడం, స్కిన్ మీద రెడ్ ప్యాచెస్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సర్వైవ్ అయ్యాడు అతను. యా, హీ సర్వైవ్డ్. సో వీ హ్యావ్ ఇమీడియట్లీ స్టార్టెడ్ హిమ్ ఆన్ దిస్ ప్లేట్లెట్ థెరపీ. అండ్ కాజ్ ఫైండ్ అవుట్ చేస్తే డెంగ్యూ ఉంది. ఈ వాజ్ జస్ట్ టేకింగ్ టాబ్లెట్. 2-3 days ఫీవర్, నాట్ అట్లని ప్రొలాంగ్డ్ కూడా లేదు, 2 రోజులు ఫీవరే అది. అంటే మన వాళ్ళు ఎట్లున్నారంటే ఫీవర్ వస్తే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ఫీవర్కి వచ్చింది టాబ్లెట్ తగ్గిపోయింది అనుకుంటా, లేకపోతే గూగుల్ చేసి గూగుల్లో సిమ్టమ్స్ కొడితే వాళ్ళకి టాబ్లెట్. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే బ్లడ్ లో యూరిన్ ఉందని తీసుకొచ్చారు. ఓకే. బ్లడ్ లో యూరిన్ పాస్ చేస్తున్నాడని తీసుకొచ్చారు. ఫీవర్ తగ్గిపోయింది, డోలో వేసాము, బ్లడ్లో యూరిన్లో బ్లడ్ వచ్చేస్తుంది. సో ఐ విల్ గో, ఈ మామూలు యూరిన్ టెస్ట్ ఒకటి చేయండి చాలా అంటున్నారు ఎంతసేపటికి. ఈ ఏజ్లో రావడం ఏంటని, జనరల్గా కిడ్నీ స్టోన్స్ ఉన్నా వస్తుంది కదా, కిడ్నీ స్టోన్స్ ఉన్నా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లా మనం ఫ్యాక్టర్స్ ఏంటని చూస్తాం. ఫస్ట్ సిబిసి చేయగానే ఆయనకి 1100 ఉంది వైట్ బ్లడ్ సెల్ కౌంట్. వైట్ బ్లడ్ సెల్ కౌంట్ నార్మల్గా 4000 నుంచి 10,000 మధ్యలో ఉండాలి. 1100 ఉంది. ప్లేట్లెట్స్ వచ్చేసి మనకి 1.5 lakhs to 4 lakhs దాకా ఉండొచ్చు. ఆయనకు వచ్చేసి 3000 ఉంది. 1.5 lakhs ఉండాల్సింది 3000 ఉంది. అసలు బతకడని చెప్పేసి వి స్టార్టెడ్ హిమ్ ఆన్ ఇంటెన్సివ్ థెరపీ. ఇమీడియట్లీ హీ రికవర్డ్ విత్ ఇన్ 2 days. బట్ థింగ్ ఈస్ దట్ వాట్ డ్రాన్ దెమ్ హియర్ ఈస్ దట్ బ్లడ్ ఇన్ ద యూరిన్. అంతేగాని వాళ్ళు ఫీవర్ తగ్గిపోయింది ఎప్పుడు ఫీవర్ తగ్గిపోయిందనే చెప్తున్నారు. మనం అంతే, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, వీ వోంట్ గెట్ సిబిసి చెక్డ్. జనరల్గా ఏం చేసుకుంటాం, మామూలు టాబ్లెట్స్ వేసుకొని నిద్రపోతాం అంతే. అదే కదా చేసేది. దట్స్ నాట్ కరెక్ట్. యూ హ్యావ్ టు అట్లీస్ట్ గెట్ యువర్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెక్. ఎందుకంటే ప్లేట్లెట్ కౌంట్ చాలా ఇంపార్టెంట్, యాజ్ వెల్ వైట్ బ్లడ్ సెల్ కౌంట్ చాలా ఇంపార్టెంట్. వైట్ బ్లడ్ సెల్ కౌంట్ తగ్గితే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ అనేవి ఇంకెక్కువ వస్తాయి బాడీకి. నిమ్ము రావడము అండ్ కాఫ్, కోల్డ్, ఇట్లా చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్. యాజ్ వెల్ ఈ ప్రాబ్లం చెప్పాను కదా, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని ఉంటుంది. డెంగ్యూ షాక్ సిండ్రోమ్లో ఏంటంటే 2 days అలా ఉంటాడు. ఆ బాబు కనుక ఒక 1 day లేట్ వచ్చి ఉంటే ఖచ్చితంగా బీపీ పడిపోయి ఉండేది. హీ వుడ్ హ్యావ్ గాన్ ఇన్ కోమా అండ్ డెత్. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటేనే బీపీ పడిపోవటం, ఆర్గన్స్ అన్నీ షట్ డౌన్ అవుతాయి. బీపీ ఎప్పుడు పడిపోతుంది అంటే కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, కిడ్నీ షట్ డౌన్ అవుతుంది, లివర్ షట్ డౌన్ అవుతుంది, బీపీ పడిపోతుంది. అప్పుడు తీసుకొస్తారు, కళ్ళు తిరిగినే పడిపోయాడు అని చెప్పి తీసుకొస్తారు. అప్పుడు చూస్తే అసలు కథ వేరే ఉంటుంది. సో డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఈజ్ మోస్ట్ కామన్. సో 2 days 1 day 2 days ఫీవర్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక సిబిసి చేయించుకోవడం, మీ డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ మాత్రమే తీసుకోండి. ఖచ్చితంగా ఈ హెల్త్ చెక్స్ అనేవి చేయించుకోకుండా ఉంటే మనం అనవసరంగా రిస్క్లో ఉంటాం. ఓకే మేడం, దాని అయిపోయింది మేడం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై పాడ్కాస్ట్ మేడం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ యాక్చువల్లీ ఐ షేర్డ్ లాట్ ఆఫ్ అప్డేట్స్ ఆన్ దిస్. అండ్ సో మనం కూడా ఐ థింక్ వీ నీడ్ టు బ్యాలెన్స్ అవర్ హెల్త్ యాజ్ వెల్ అవర్ వర్క్.
సో యూత్‌కి మెయిన్‌గా ఏంటంటే వీ నీడ్ టు ఎడ్యుకేట్ దెమ్ రిగార్డింగ్ Yeah. గుడ్ హ్యాబిట్స్, గుడ్ డైట్, ఎక్సర్సైజ్, ఆల్ దిస్. లేట్ నైట్ స్లీప్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయమని ఐ విల్ గివ్ ద మెసేజ్ త్రూ దిస్ పాడ్‌కాస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యువర్ యూ. మెసేజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.